ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. ఈ జూమ్ సెషన్ లో జాయిన్ అయ్యేటువంటి మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 60వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. మార్చి 1వ తేదీ ఈ రోజు 11 క్లాస్ గా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కొత్తగా రావడం జరుగుతూ ఉంటుంది ఎంతో మంది. అలా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసము మొదటి క్లాసు ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, అలాగే పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ పవర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇలా మనకు ప్రతిరోజు క్లాస్ ఉంటుందండి. ఆదివారం రోజు ఇందులో సెలవు ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు సమగ్ర జీవన శైలి అనేది ఉంటుంది. శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. మనకు వచ్చిన భగవద్గీత శ్లోకాలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, లేకపోతే ఏదైనా మనలో ఒక కళ అనేది ఉంటుంది. 64 కళలు, అలాంటి కళ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ కళను బయటికి తీసే ప్రయత్నమే ప్రత్యేక కార్యక్రమం. మహావతార్ ఫౌండేషన్ లో మనకు తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లోనూ జూమ్ సెషన్ నిర్వహించబడుతోందండి. పొద్దున్న తెలుగు అయితే మార్నింగ్ 5 గంటలకు ఒక బ్యాచ్, 11 గంటలకు, అలాగే రాత్రి 9 గంటలకు కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇది మన మహావతార్ ఫౌండేషన్ యొక్క విధి విధానాలు. అలాగే ఆదివారము ప్రత్యేక ధ్యానం, విశ్వ స్వస్థ ధ్యానము అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ ధ్యానానికి అటెండ్ కావచ్చు. ఆల్రెడీ మనకు గ్రూప్ లో మెసేజ్ చేయడం జరిగి ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? అలాగే ఈ రోజు మనకు ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రొద్దుటూరు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేఖ మేడం గారు క్లాస్కి రావడం జరిగిందండి. మేడం చాలా సీనియర్ మాస్టర్ అండి. ధ్యానము, ధ్యాన ప్రచారాలు, ధ్యాన సేవలు ఎంతో అద్భుతంగా చేయడం జరుగుతోంది. ఎన్నో సెషన్స్ లో, జూమ్ సెషన్స్ లో కానీ, ప్రత్యేకంగా కానీ క్లాసులు ఎన్నో ఇవ్వడం జరిగింది. మేడం గారి వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంతో జ్ఞానాన్ని పంచడం జరిగింది. అలాగే మేడం గారు ఊరు తిరిగి ధ్యాన ప్రచారాలు కూడా చుట్టుపక్కల పల్లెల్లోనూ అంతా చేయడము, అందరికీ ధ్యానం నేర్పించడము, అలాగే పుస్తకాలు రాయడం కూడా జరిగిందండి. అంత సీనియర్ మాస్టరు. ఇవాళ మేడం గారి ద్వారా మనం ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే అందరూ కూడా క్లాప్స్ చేస్తూ మేడం గారికి స్వాగతం పలుకుతాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం అండి. క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, మరి మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారందరికీ, ఆ టీం మెంబర్స్ కి, ఆ టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన మరి మీ అందరికీ, వింటున్న వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ముందుగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రిమాల మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఎందుకంటే మనకు అసలు ధ్యానం అంటే ఏంటో తెలియదు. ధ్యానం ఇప్పుడు పూజలు చేసే టైంలో కూడా మనకు ఒక శ్లోకం ఉంటుందన్నమాట. అందులో ధ్యానం ధ్యానం సమర్పయామి అని చెప్పి ఏదో అక్షింతలో పూలో వేసేస్తారు. అసలు ఏంటో తెలియదు, వాళ్లకు తెలియదు. అలా మరి అలా మనకు ఒక ధ్యానము అనేది అనంటే ఎందుకు చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి? ఒక అనారోగ్యం కోసమో, లేకపోతే సమస్యల కోసమో, లేకపోతే ఇంకొక దాని కోసమో, ఇవన్నీ కూడా మనం ధ్యానంలో అడుగు పెట్టడానికి ఒక దారులు అవి, అంతే. కానీ నిజంగా అది ధ్యానం వాటి కోసం కానే కాదు. ఎందుకు అనంటే ధ్యానం అనేది మన ఆత్మ ఎదుగుదలకు చేసేది. మనం భూమి మీదకి వచ్చింది మనం శరీరాన్ని తీసుకొని వచ్చాము. మన ఆత్మ రూపంలో ఉన్నప్పుడు మనం కోరుకుంటాం అనమాట, ఏమేం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే నా ఆత్మ ఎదుగుదల ఉంటుంది, నా యొక్క
సమస్యలు కానీ, బాధలు కానీ, రోగాలు కానీ, ఇంకేవైనా సరే వేటినైనా సరే ఫేస్ చేస్తూ నేను ముందుకు వెళ్తాను అనే యొక్క భావన, ఇవంతా ఒక ఛాలెంజ్ గా తీసుకొని వస్తామన్నమాట. అయితే ధ్యానము అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ నా ఒక చిన్న 2 నిమిషాలు నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నాకు ఏ అనారోగ్యంతోనో, సమస్యలతోనో నేను ధ్యానంలో అడుగు పెట్టలేదండి. అదే కాదు, అసలు ధ్యానం అంటే ఇష్టం లేకుండా అడుగు పెట్టాను నేను. ధ్యానం చేసే వాళ్ళని కూడా చెయ్యనివ్వకుండా అడుగు పెట్టాను నేను. ఎందుకంటే ధ్యానంలో ఏం దేవుని మంత్రం లేదంట, రూపం లేదంట, నామం లేదంట. అసలు వీరు చేసే ధ్యానమే తప్పు. వీళ్ళ సొసైటీ గొప్పల కోసం చాలా మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఇలాంటి భావాలతో నేను ధ్యానాన్ని అడుగు పెట్టానండి. మేడం గారు, మాకు చంద్రకళ మేడం అని ఉన్నారండి ప్రొద్దుటూరులోన. మేడం గారు ఎన్నో క్లాసెస్ చేశారు. ఊరంతా కూడా ఎన్నో ఇండ్లల్లో, ఎంతో మంది ఇండ్లల్లో 41 days పెట్టి ఎంతో మందిని మేల్కొల్పారండి. అలాంటి మాస్టర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి నేను. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మేడం ద్వారానే నేనేంటో తెలుసుకోగలిగాను. లేకపోతే నాకు ఈ అవకాశం ఉండేది కాదు. మరి మేడం గారు ఫస్ట్ మనకు ఒక థర్డ్ ఐ ఉంటుంది. మనం ధ్యానం చేస్తే ఇలా అలా అంటే మేడంని కూడా తిట్టుకున్నా నేను. మనం ఏమన్నా దేవుళ్ళమ్మా ఏంటి, మనకు దేవుళ్ళు కనిపించడం ఏంటి, వాళ్ళతో మాట్లాడడం ఏంటి, వాళ్ళ లోకాలకు వెళ్ళడం ఏంటి, ఇదంతా మోసము అని అనుకునేదాన్నండి. కానీ అది ఒక టైం వస్తుంది కదండి. పైన మనం డిసైడ్ చేసుకొని వచ్చినాం, పలానా రోజు పలానా టైంలో ధ్యానం క్లాస్ లో అడుగు పెట్టి కంటిన్యూ చెయ్యాలి అని అనుకుని అలాంటి రోజు వచ్చేసింది. నాకు తెలియకుండానే, ఇష్టం లేదు కానీ పాంప్లెట్ మేడం ఇచ్చిన పాంప్లెట్ కూడా ఏ మూలను పారేసిన, ఇల్లంతా వెతుక్కొని ఆ పాంప్లెట్ తీసుకొని అందులో అడ్రస్ చూసి, ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాలి అని అంటే అడ్రస్ తెలియదు, దూరం ఉంది, ఎక్కడ ఉందో తెలియదు నాకు. అలాంటిది మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మా ఫ్రెండ్ ని కూడా ఒప్పించి, తనకి ఇష్టం లేదు, తను కూడా మా మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు కానీ నాకు ఎందుకో అంత నచ్చదు ఇది, అందుకు నాకు వద్దు, నేను చెయ్యను అనింది ధ్యానం. అలాంటిది వద్దు వద్దు అనుకుంటూ నేను మా ఫ్రెండ్ ఇందులో అడుగు పెట్టాము. ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు వదలలేదండి. 2005 నవంబర్ 15వ తేదీ నుండి మరి ఈ రోజు దాదాపు 20 సంవత్సరాలు అండి. మరి అలాంటి ధ్యానం మరి ఎందుకు వదిలిపెట్టకుండా ఉండిపోయినాం? తిట్టుకుంటూ ఉన్నది ఎందుకు వదలకుండా లాక్కెపోయినాం మేము ఇక్కడ అంటే మరి ఇది, ఈ ధ్యానం అనేది మన ఆత్మ ఎదుగుదల కోసం చేసేది. ఏదో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, డబ్బు సమస్యలు, కుటుంబాలు సమస్యలు, ఇంకొకటో ఇవన్నీ కానే కాదు. ఇవన్నీ బోనస్లు అన్నమాట. మనం ధ్యానం చేస్తూ వస్తే మన ఆత్మ ఎదుగుదల కోసం ఇవన్నీ బోనస్లు. ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది, ఆ అనారోగ్యం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పరిగెడతాము. డాక్టర్ ఏదో టాబ్లెట్ ఇస్తారు, పద అంటారు, అయిపోయిన తర్వాత మళ్ళీ తిరగబడటమో, మళ్ళీ ఇంకొక జన్మకు రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా, పత్రి సార్ చెప్పినది. ఒకసారి కర్నూలులోన పత్రి సారు యు ఆర్ ద ప్లాస్ బుక్ అప్పటికి 2 రోజులైంది సారు చదివి. ఆ బుక్ గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఒకటి చెప్పారు, ఇప్పుడు మీరు ఏదైనా అనారోగ్యం వస్తే, ఒక క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఆ అనారోగ్యం అనేది క్లియర్ చేసుకుంటావు, పోతుంది నీకు. ఫస్ట్ స్టేజ్ లో ఉంటే నీకు పోవచ్చు, అయితే అది మళ్ళీ 2వ జన్మకు ప్రమోట్ అవుతుంది. అలా కంటిన్యూగా నువ్వు మళ్ళీ డాక్టర్ దగ్గర పోయినావు, మళ్ళీ క్లియర్ చేసుకున్నావు, మళ్ళీ అలా ఎప్పటి వరకు? ఆ కర్మ అనేది, అసలు ఆ రోగం ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఏ తప్పు చేసింటే నాకు ఈ రోగం వచ్చింది, ఎవరిని నష్టపెట్టి ఉంటే, ఎవరిని హింసించి ఉంటే నాకు ఇలాంటి రోగం వచ్చింది అనే జ్ఞానం తెలుసుకునేంత వరకు, ఆ తెలుసుకొని మరి ఆ జ్ఞానంతో అది క్లియర్ చేసుకునేంత వరకు, ఆ ధ్యాన శక్తితో క్లియర్ చేసుకునేంత వరకు ఎన్ని జన్మలెత్తినా ఆ రోగం మాత్రం మనకు జన్మలతో పాటు కంటిన్యూగా అనారోగ్యం వస్తూ ఉంటుందంట. ఈ మాట స్వయంగా సార్ చెప్పారు క్లాస్ లో.
అంటే మరి మనము ఎలా ఉంటుంది, మనం ధ్యానం చేసే కొద్దీ అనారోగ్యాలు క్లియర్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. మనం ఏమి చేయక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మేము 20 years అయింది, నో మెడిసిన్ నో డాక్టర్ అండి. మరి అదే కాకుండా ఇప్పుడు సమస్యలు ఆటోమేటిక్ గా ఒకరికినొకరు అర్థం చేసుకోగలిగే కెపాసిటీ వస్తుంది మనలో. ధ్యానం, ధ్యానం అంటే రెండు చేతి వేళ్ళలో ఇలా పెట్టుకుంటాం. ఎందుకు ఇలాగే పెట్టుకోవాలి? ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా మామూలుగా వదిలేసేయచ్చు. ఎందుకు ఇలాగే చెప్పాడు సారు అనంటే, మరి మన యొక్క ఈ గోళ్ళ వేళ్ళు ఉన్నాయి కదండి, ఈ 10 గోళ్ళ వేళ్ళు, కాళ్ళకున్న 10 గోళ్ళ వేళ్ళ ద్వారా, ఈ 20 గోర్ల వేళ్ళ ద్వారా 24 hours ఎనర్జీ మన లోపల నుండి బయటికి వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా లాక్ చేసేస్తామో, ఈ గోళ్ళ ద్వారా వచ్చే ఈ ఎనర్జీ ఈ చర్మరంధ్రం ద్వారా మన లోపలికే వెళ్తుంది. అదే కాక ఈ ఎనర్జీ అనేది అరచేతుల్లో లాక్ అయిపోతుంది. అదంతా ముని వేళ్ల దగ్గరి వరకు వస్తుంది. అంటే ఇవంతా కూడా ఇక్కడి వరకు అంతా కూడా వస్తుంది అనమాట. అక్కడ లాక్ అయిపోతుంది మనకు. అందుకే మనకు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఈ అరచేతుల్లో ఉండేదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మామూలుగా మనం ఇలా చేతులు పెట్టుకొని కూర్చొని బాగా ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటుందండి? చేతులు అసలు తీసేందుకు కూడా రాదు, లాక్ అయిపోయి ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ ప్రతి వేళ్లలోనూ ప్రతి అరచేతుల్లోనూ ఉంది అనే కదా అర్థం. మరి అది లాక్ అయిపోయి మనం ఏమన్నా అదే పనిగా ఏమైనా గమ్ వేసుకొని లాక్ చేసుకున్నామా ఏమన్నా? లేదు, గమ్ వేసుకొని చేయలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అది లాక్ అయిపోతా ఉన్నాయి అంటే ఎనర్జీ, ఆ ఎనర్జీయే. 1 minute మాస్టర్. ఎనర్జీ ఇలా లాక్ అయిపోయి అరచేతుల్లో ఉన్నాయి. అందుకే ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టేస్తాం. ప్రతిసారి ఏం చెప్తారంటే, ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మనం చూస్తున్నాం, లేకపోతే కనుక ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు మనం ఊరికే మన చేతులు పని లేదన్నా ఎప్పుడు లాక్ చేసుకొని ఉంటాం. ఎందుకంటే మన ఎనర్జీ మనం ధ్యానం చేసినప్పుడు ఒకటే కాదు, ఎప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా వెళ్ళిపోకుండా మన ఎనర్జీ మనకు వెళ్ళిపోతుంది. అసలు ఆల్రెడీ ఈ విశ్వము కాస్మిక్ ఎనర్జీ పైనుండి కిందికి వస్తూనే ఉంటుంది. ఆ వచ్చేది ఏమంటే, ఇప్పుడు పైనుండి వచ్చినది నార్మల్ గా తేడా వాయిస్ బ్రేక్ అవుతుంది. అందులో బయటకు మ్యామ్ వాయిస్ వచ్చినది బ్రేక్ అవుతుంది మ్యామ్. నేను మ్యూట్ చేసుకున్నాము, నేను చెప్తాను. ఓకే. ఆత్మకు అంది. తర్వాత మనకు మన నుండి విడుదలైతే గనుక మన నుండి ఖచ్చితంగా విడుదలవుతుంది మనకు కాస్మిక్ ఎనర్జీ ఈ బ్రహ్మరంధ్రం ద్వారా. ఇక్కడ చిన్న బ్రహ్మరంధ్రం ఉంటుంది. పసిపిల్లలకి పునక అంటాం కదా మనము. అది ఏమైతుంది అంటే రంధ్రం లాగా మారిపోయి క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అది ఏమైతుంది అంటే ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ఈ విశ్వంలో లోపలికి వెళ్తుంది. లోపల మన ఆత్మను టచ్ చేసినప్పుడు ఆ ఆత్మ ద్వారా ఎక్స్ట్రా డబల్ ఎనర్జీ బయటికి విడుదల చేస్తాం. మనం ఏం అనుకోక్కర్లేదు, మన యొక్క చర్మ రంధ్రాలన్నీ ఉన్నాయి కదండి, మన దేహం అంతా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఆటోమేటిక్ గా డైలీ వెళ్తుంది, ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి అన్నమాట. అలా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. మనం బాధతో ఉంటే బాధతో ఉన్న ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది, సంతోషంగా ఉంటే సంతోషంతో కూడిన ఎనర్జీతో రిలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అది. మరి అలా ప్రతిదీ కూడా మన నుండే బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమైతుంది, ఈ భూమికి డైరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీ వచ్చే దానికన్నా మన ఆత్మకు
తాకి బయటికి వెళ్తే డబల్ ఎనర్జీ భూమికి అందించిన వాళ్ళం. అంతటి పవర్ ఉందన్నమాట మనలో. మరి అలాంటిది మనం దాన్ని తెలుసుకోవాలి అనంటే, అనుభవించాలి అనంటే మరి మనం ఏం చేయాలి? చేతివేళ్ళలో చేతివేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు మూసు. కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కొందరు ఇలాగే చూస్తూ ఉంటారు. హలో ఆ ఆ. ఆ, అది ఇప్పుడు కళ్ళల్లోన మన మైండ్, మన మెదడు ద్వారా ఎంతో ఎనర్జీ ఆ మొత్తం బాడీ అంతా ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. మరి అది కళ్ళకు 80% శక్తి తీసుకుంటుంది. మిగతా రెండు 10% చేతులు, 10% కాళ్ళు తీసుకుంటాయి. అందుకే మనం ఇవి కాళ్ళు ఎలా పెట్టుకుంటాము? కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇలా పాదాలు క్రాస్ చేసుకుంటాం. మామూలుగా కూర్చున్నాం పద్మాసనం వేసుకొని కూర్చుంటాం. చేతి వేళ్ళలో చేతి వేళ్ళు పెట్టుకుంటాం. ఇక్కడ 100% ఎనర్జీ కళ్ళు మూసుకోగానే మన లోపలే ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒక పెద్ద మంచి ఫంక్షన్కి వెళ్ళాము, ఉదయం నుండి రాత్రి వరకు ఆ ఫంక్షన్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాము. బాగా వర్క్ లో ఉన్నప్పుడు ఫుడ్ కూడా తినాలి అనే దాని మీద ఉండదు, మనకు వర్క్ మీదే ఉంటుంది. ముందు వర్క్ అయిపోవాలి అని వచ్చారు కదా, ఆ వర్క్ కాస్త కంప్లీట్ అయిపోయేప్పటికి అప్పుడు ఆకలి గుర్తొస్తుంది. ఆకలి గుర్తొచ్చినప్పుడు మనకు అప్పటికే అలసట అయిపోయి ఉంటుంది అనమాట. ఒక్క 10 నిమిషాలు అలా పడుకొని లేసి తిందాం అబ్బా భోజనము అనిపిస్తుంది. చూడండి, ఆకలి అవుతున్నా కూడా ఫస్ట్ కళ్ళు మూసుకొని పడుకోవాలి అనిపిస్తుంది. ఎందుకని? కళ్ళల్లో 80% శక్తి ఉంటుంది. ఆ కళ్ళు మూసే అప్పటికి మనకు ఆ శక్తి మొత్తం బాడీకి వస్తే ఎనర్జెటిక్ గా తయారైతే ఇంకాసేపైనా వర్క్ చేసుకోగలుగుతాం. అవునా కదా? అందుకనే అదే మనం ఆ 10 నిమిషాలు ధ్యానం చేసామనుకో, గంట సేపు నిద్రపోతే ఎంత ఎనర్జీ ఉంటుంది, అంత ఎనర్జీని పొందగలుగుతాం. అప్పుడు ఇంకా ఎక్కువ, అప్పుడు హ్యాపీగా ఫుడ్ తింటాము, ఇంకా వర్క్ చేసుకుంటాము, ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటాము, ఎన్నో ఉంటాయండి. మరి మరి అలాంటిది మనము ధ్యానం చేసినప్పుడు ఇంకా ఏమవుతుంది అనంటే, ఫస్ట్ మన లోపల ఆలోచనలు ఉంటాయి. మనం కళ్ళు తెచ్చినంతసేపు కూడా మనం అన్ని చూస్తూ ఉంటాం. అన్ని చూసినంతసేపు మనకు భౌతిక ప్రపంచం అంతా కనపడుతూ ఉంటుంది. పలానా వ్యక్తులు, పలానా వాళ్ళు అనే వస్తువులు, మరి పరిసరాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మన కళ్ళకు మనిషికి ఒకటి ఉందన్నమాట జబ్బు. ఏంటంటే, ఏదైతే చూస్తామో దాని మీద ఒక అభిప్రాయాన్ని పెట్టేస్తుంటాం. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిని చూడగానే ఆ ఇల్లు బాగుందనో, లేకపోతే ఇల్లు బాగలేదనో, ఇది పెద్దగా ఉందనో, ఇది చిన్నగా ఉందనో, ఇవి కలర్స్ బాగుందనో, కలర్స్ బాగలేదనో, ఏదో ఒకటి అభిప్రాయం పెట్టుకొని జడ్జి చేస్తూనే ఉంటాం అనమాట మనం. అంటే మనలో ఎంతసేపు ఉన్నా కళ్ళు తెరిచినంతసేపు ఆ భౌతిక మనస్సు పని చేస్తూనే ఉంటుంది. ఇంకా ఆత్మ వరకు ఎక్కడికి వెళ్తాం? మన లోపలికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అప్పుడు మన లోపలి ప్రయాణం చేస్తాం. ఇప్పుడు భౌతికంగా చూసినవన్నీ కూడా గుర్తొస్తాయి కళ్ళు మూసుకుంటాం. ఆ గుర్తొచ్చి ఆలోచనలు, ఏవో ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, దుఃఖాలు ఇవన్నీ గుర్తొస్తాయి. మరి వాటిని అన్నిటిని ఏం చేయాలి మనము? శ్వాస, మనకు ఒక దారి ఉంది కదా శ్వాస, ఆ శ్వాసను గమనించాలి. సహజంగా వచ్చే శ్వాస. శ్వాస అనేది చాలా గొప్పది. మనిషి పుట్టినప్పుడు బతికి ఉన్నారా లేదా అనేది శ్వాసను చూస్తారు. చనిపోయినప్పుడు శ్వాస ఉందా లేదా అని చూస్తారు. అంటే జీవిత కాలంలో మనిషి జీవించడానికి శ్వాస అనేది అవసరం. ఒక్క ముక్కు ద్వారా మాత్రమే కాదండి మనం శ్వాసించేది, ప్రతి అణువణువు నుండి శ్వాసిస్తాం. ఆ శ్వాసను ప్రతి రంధ్రంలో మనము పంపించుకోగలుగుతాం, ఎనర్జీగా క్లియర్ చేసుకోగలుగుతాం అనమాట. మనకు కెపాసిటీ. అలా మనం అలాంటి శ్వాసను గమనిస్తే సహజంగా వచ్చేది మళ్ళీ ఎక్కువగా తీసుకోవడం,
వదలడము చేయకూడదు. ఏ దేవుని మంత్రం కానీ, రూపం కానీ, నామం కానీ మర్చిపోకూడదు. చాలా మంది అనుకోవచ్చు, ఓం నమః అనో లేకపోతే ఓం అనో అనుకుంటే ఏమైతుంది? అటు దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేసినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటారంటే, ధ్యానం అంటే నిర్విషామయ మన, అంటే మనస్సు శూన్యంగా, నిర్విషయం, ఏ విషయాలు లేకుండా పోవడం. అంటే ఏం లేకుండా, విషయాలు అంటే ఆలోచన, ఏవి లేకుండా ఒక శూన్య మనస్సుతో ఉన్నప్పుడు ఉండడమే ధ్యానము. ఇది ఎవరు చెప్పలేదండి, శ్రీకృష్ణుడు ఉత్తర గీతలో 4వ అధ్యాయంలో 52వ శ్లోకం చెప్తాడు అనమాట. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. పూజ కోటి సమం స్తోత్రం, కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. ఏ స్తోత్రం? మరి మనము విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం, ప్రతి దేవునికి సహస్రనామాలు ఉన్నాయండి. ఎందుకంటే మనిషి ఏది పెట్టినా ఒకటి ఒక రూపం వచ్చేస్తుంది, ఒక నామం అయిపోతుంది. అది అది ఏమైపోతుంది? ఒక సహస్రనామం అయిపోతుంది. ఒక చిన్న విషయం చెప్తానండి. ఆ ఒక వ్యక్తి ఎవరైనా అంటే ఇప్పుడు నేను నాకు అన్వయించుకున్నది నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు బాడీ వెకెట్ చేసిన తర్వాత, మన యొక్క సీఎం అని మాజీ సీఎం, ఆయన బాడీ వెకెట్ చేశారు. వెకెట్ చేసేంత వరకు అతని పేరు రాజశేఖర్ రెడ్డి మాత్రమే. కానీ నేను టీవీలో చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ స్క్రోలింగ్స్ లో అంతా కూడా దివంగత నేత, మరి ఆరోగ్యశ్రీ ప్రదాత, మరి ఇంకా ఇలాంటివి బోలెడన్నీ వస్తూ ఉన్నాయి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అరేరే మరి పూజలో కూడా ఇవే కదా మనం చెప్పుకునేది, స్తోత్రాలు కానీ మరి అష్టోత్తరాలు కానీ చెప్పుకునేది. ఇప్పుడు ఓం లక్ష్మి అయిన మహా, ఓం మాత అయిన మహా, నీకు 2 చేతులు ఉన్నాయి, నీకు 4 చేతులు ఉన్నాయి, నీకు 8 చేతులు ఉన్నాయి, నీకు ఆయుధాలు ఉన్నాయి, నువ్వు ఫలానా రాక్షసుని సంహరించావు, నువ్వు చాలా గొప్పవాడివి, నీలో మరి నీకు శంఖ చక్రాలు ఉన్నాయి, నీకు ఒక గద ఉంది, మీకు 2 భార్యలు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఓం నమః అనేది ఒకటే మనము చేర్చుతున్నాం అనమాట. అక్కడ వాళ్ళ యొక్క గుణగణాలను పొగుడుతున్నాం అనమాట. ఎందుకు అలా పెట్టారు? మరి కారణం లేకుండా పెట్టారు కదా. ఎవరు కూడా ఏంటి అంటే, మనకు వాళ్ళు ఏం చేశారో తెలియదు. భూమి మీద దేవుడు అని అంటున్నారే తప్ప, ఒక రాముడు కానీ, కృష్ణుడు కానీ, శివుడు కానీ, అమ్మవారు కానీ, ఇంకొకరు కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలియదు. మనకు అది తెలియచేయడానికి ఆ అష్టోత్తర రూపంలో ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు ఫలానా రాక్షసుని చంపేశాడు, విష్ణుమూర్తి వచ్చాడు, ఆయనకు ఇన్ని అవతారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక పేరు పెట్టి ఓం నమః. ఎందుకంటే ఇవి ఉన్నాయి అని తెలియచేయడానికి. వాళ్ళు ఇంత సౌమ్యంగా ఉన్నారు, ఇంత ప్రేమతత్వంతో ఉన్నారు, అంతటా తను వ్యాపించి అయి ఉన్నారు. వాళ్ళ యొక్క గుణం అది, అంతటా నేనే అనే తత్వంతో వాళ్ళు ఏకత్వంతో ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, దానికి ఓం నమః అని పెట్టి వాటిని ఒక అష్టోత్తరము లేకపోతే సహస్రనామము చేస్తూ వస్తున్నాం అనమాట. అలా మనం చెయ్యడం వల్ల ఏమైతుంది? అది కూడా ఒక దారి, ఒకేసారి కాదు. మరి పూజ కోటి సమం స్తోత్రం, ఒక్కసారి స్తోత్రం చదివితే 1,000 పూజలు చేసినంత ఫలితము. స్తోత్ర కోటి సమో జప, జపం ఒక్కసారి జపంలో 3 రకాలు ఉన్నాయండి. ఒకటి గట్టిగా మనము అనుకుంటూ ఉచ్చరిస్తూ చెయ్యడం. రెండవది మనం నోటిలో నాలుకతో చిన్నగా మనకు మాత్రమే వినపడేలాగా ఓం నమ ఓం నమ, ఓం కృష్ణ, ఓం రామ అనుకుంటూ అట్లా అనుకుంటూ ఉండే.
లేదంటే గట్టిగా పక్క వాళ్ళకు కూడా వినపడేలాగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కూడా గట్టిగా అనుకునేది. అది ఒకటి, ఇది ఒకటి. ఇంకా మూడవది ఏమి అంటే మనసుతో కళ్ళు మూసుకునేసి మరి వాళ్ళు జపమాల పట్టుకుని 108 సార్లు వాళ్ళకు గుర్తుండాలి కదా కౌంటింగ్, అందుకని చెప్పి ఆ బీడ్స్ పెట్టుకుని ఆ పూసల్ని ఒక్కొక్కటి ఓం నమః శివాయ మనసుతో చేసేదన్నమాట. ఈ మూడిట్లో మరి మనసుతో చేసేది కొంచెం బెటర్ అండి, ఎందుకంటే కళ్ళు మూసేస్తారు కాబట్టి కళ్ళల్లో ఉండే 80% శక్తి మన లోపలికి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ మనం ఏదైనా ఒక మంత్రం అనేది ఉచ్చరిస్తే కళ్ళు మూసుకొని ఆ వచ్చే కాస్మిక్ ఎనర్జీకి అడ్డుపడుతుంది అనమాట. మనసు పని చేస్తుంది అక్కడ. మనసు పని చేయటంతో అక్కడ ఏమైపోతుంది, ఎనర్జీ లాక్ అయిపోతుంది, ఎనర్జీ లోపలికి వెళ్ళదు, ఆ ఎనర్జీ మనసుకు వెళ్ళిపోతుంది. మరి మీరు అనుకోవచ్చు మరి శ్వాసను పట్టుకోమంటారు కదండి, శ్వాసను గమనించమంటారు కదా, మరి అలాంటప్పుడు ఇది ఎట్లా అని అనేసి అంటే క్లియర్ గా లేదా అండి వాయిస్? హలో మ్యామ్, ఉంది మ్యామ్, క్లియర్ గా ఉంది. నెట్వర్క్ చెక్ చేసుకోండి మేడం. వాయిస్ క్లియర్ గా లేదా అండి? ఉంది, మీ వాయిస్ క్లియర్ గా ఉంది మేడం. ఉంది కదా. ఉంది. అలా మరి ఆ అలా మనము ఏం చేస్తాము, ఇంకా అలా స్తోత్రాన్ని పట్టుకొని చేస్తూ వస్తాం. అది అయిపోయిన తర్వాత మరి ఆ మనసుతో వచ్చేదంతా కూడా ఎనర్జీ లాస్ అవుతుంది. ఇక్కడ శ్వాస అనేది మనం సపరేట్ గా తీసుకోవడం లేదు, అది శ్వాస ప్రక్రియ, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మనం ఏదో ఎక్స్ట్రా పని చేయట్లేదు, ఇక్కడ జరుగుతున్న దానిని గమనిస్తున్నాం. అదే పత్రి సార్ చెప్పేది. అందుకే మన ఎనర్జీ లాస్ అవ్వదు, మన లోపలికి టోటల్ గా ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఆ చెవులు వింటూ ఉంటాయి, పడుకున్నా లేచినా కూర్చున్నా ఏమి చేసినా ఏ దాని పని అవి చేస్తాయి. ఏదైనా స్మెల్ వచ్చిందంటే ముక్కుకు వచ్చేస్తుంది, మనం అదే పనిగా అనేది ఏం చూడం. ఆటోమేటిక్ గా ఒక మంచి స్మెల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకు స్మెల్ వస్తుంది. ఏవైనా మాటలు అంటే ఆటోమేటిక్ గా మన చెవి వింటుంది. మనం ఏవైనా సరే ఇలా చూస్తూ ఉండగానే అది ఆటోమేటిక్ గా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అలా అలాగే శ్వాస కూడా ఆటోమేటిక్ గా జరిగేది, అందుకే దాన్ని శ్వాస ప్రక్రియ అనేది. మరి ఆ శ్వాస ప్రక్రియ జరుగుతున్న దానిని గమనిస్తున్నాం కాబట్టి మనసుకు బరువు లేదు కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ టోటల్ గా మన లోపలికి రావడం జరుగుతుంది అనమాట. అందుకే జపకోటి సమం ధ్యానం, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం. ఒక ఇది యజ్ఞాలు గాని యాగాలు గాని ఏమి చేసినా కూడా ఈ యొక్క ధ్యానానికి సమానం కావు. ఒక యజ్ఞం చేస్తారు, హోమం చేస్తారు, దాంట్లో ఏం చేస్తారు, ఇన్ని వేల సార్లు ఇన్ని వందల సార్లు ఒక మంత్రాన్ని తీసుకొని జపిస్తూ ఉంటారు. అది జపంతోనే సమానం, అంతేకాని అది ధ్యానం అవ్వదు కదండి. మరి ఆ ధ్యానం అవ్వాలి అంటే ఒక్కసారి నువ్వు శ్వాసను పట్టుకొని ధ్యానం చేసి మనస్సు శూన్యం చేసుకోవాలి అంటే కోటి ధ్యానాలు చేస్తే మనస్సు శూన్యం అవుతుంది, మనసు లయం అయిపోతుంది. దేంతో లయం అయిపోతుంది, మన లోపలి ఆత్మతో మన మనస్సు లయం అయిపోతుంది. ఎప్పుడైతే లయం అయిపోతుందో మైండ్ జీరో అయిపోతుంది, ఎటువంటి ఆలోచనలు ఉండవు. నిర్విషామయ ఆ మనస్సు నిర్విషయాలు, ఏ విషయాలు లేకుండా ఉండేది ధ్యానము. అది అసలైన ధ్యానము అని కృష్ణుడు ఉత్తర గీతలో చెప్తాడండి. మరి అలాంటి ధ్యానాన్ని మనకు పత్రి సారు అతి సులువుగా సునాయాసంగా అందించారండి, ఈజీ మార్గం చూపించారు మనకు. ఎప్పుడైతే ఈ శ్వాసను పట్టుకొని ధ్యానం చేస్తామో మన లోపలి మనం ప్రయాణం చేస్తాం.
మన లోపల ఫస్ట్ ఆలోచనలన్నీ తగ్గిపోయేటప్పటికీ మన యొక్క మనసు ఏ విధంగా ఆలోచిస్తా ఉంది, ఏ స్వార్థంతోన, ద్వేషంతోన, ఈర్ష్యతోన, అసూయతోన, అహంకారంతోన, ఏ భావాలతో అది ఆశిస్తా ఉంది, మరి తను చేసే పని ఏంటి అనేది మనల్ని మనం గమనించుకుంటాం. అదే స్వ అధ్యయనము. స్వ అంటే ఆత్మ, అధ్యయనం ఆ ఆత్మతత్వంతో అధ్యయనం చేయడం. మనసు శూన్యమైపోతుంది అంటే మనం గమనిస్తున్నాం అనమాట, సాక్షిగా ఉన్నాం అక్కడ. ఎవరం? ఆత్మ. ఆత్మ అక్కడ నీ మనసు ఏం చేస్తా ఉందో నేను చూస్తూ ఉంటా, నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నేను చూస్తూ ఉంటా అని చెప్పి ఆ అధ్యయనం చేస్తామన్నమాట. స్వ అధ్యయనంలో మన లోపల ఏమున్నా, ఏం లేదు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకుండా మనము అనవసరమైనది ఏవి వదిలేయాలి, ఏవి పట్టించుకోకూడదు, ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని మన లోపలి మన ఈ యొక్క సాధన పెరిగే కొద్దీ అధ్యయనం చేయగలుగుతాం. అదొకటే కాకుండా మనకేమైతుంది, ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం కళ్ళు మూసుకోగానే మనకు కొన్ని విజన్స్ కనిపిస్తాయి. కలర్స్ కనిపించడము, వెలుగు కనిపించడము, ప్రకృతి కనిపించడము, మాస్టర్స్ కనిపించడము, ఇలా చేస్తాం అనమాట. అలా వచ్చినప్పుడు అక్కడ ఓ పలానా కలర్, ఆ కలర్ ఎంత ఎనర్జెటిక్ గా ఉంది, పలానా ప్రకృతి, ఆ ప్రకృతి ఏ ప్రదేశం, ఏ టెంపుల్, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ కూడా అధ్యయనంలోకి వస్తుంది. మనం అక్కడ జ్ఞానం పొందుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం, చదువుకుంటున్నాం అక్కడ మనం. అలాగే మనకు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇలా ఇలా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో బోలెడన్ని ఉన్నాయండి. ఆధ్యాత్మిక యొక్క వాళ్ళ యొక్క ఆత్మ ఎదుగుదల యొక్క ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ రాశారు, ఎంతో మంది మాస్టర్స్. మరి వాళ్ళ ఆ మాస్టర్స్ యొక్క పుస్తకాలు మనం చదువుతూ పోతే ఆ స్వ అధ్యయనంలో మనము ఆ పుస్తకం చదివినప్పుడు మనలో జరిగిన ఆ యొక్క అనుభవాలన్నీ మనకు ఒక అవగాహన దొరుకుతుంది. మనకు జరిగినవన్నీ కూడా మనకు నమ్మడానికి కొంత టైం పడుతుందండి. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజం, నిజమా, నాకు వచ్చింది, ఇది జరుగుతుందా, ఇది ఊరికేనేమోలే, నాకే ఎందుకు నొప్పులు వస్తున్నాయి, ఓ వాళ్ళంతా బాగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నారు అంటే నేను ఇంకా సరిగ్గా చేయట్లేదేమో ధ్యానము అని అనుకుంటాం. అదే ఒక బుక్ తీసుకునేసి ఒక మాస్టర్ ఏం చెప్తాడు దాంట్లో, నేను ఫస్ట్ ఇన్ని రోజులు ధ్యానం చేశాను, ఇన్ని రోజుల్లో నాకు నొప్పులన్నీ వచ్చేవి, నా నాడీ మండల శుద్ధి జరిగేది అని చెప్పారు అనుకోండి. అప్పుడు మనకేమైతుంది, ఓహో ఇది నాడీ మండల శుద్ధి జరుగుతుందా ఇలా, అందుకే నొప్పులు వస్తాయా మనకి, ఈ కాస్మిక్ ఎనర్జీ అలా వచ్చి శుద్ధి చేస్తుందా అని మనలో ఉన్న అనుమానానికి మనకు అక్కడ కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. అవే కాకుండా ఇంకా ఎన్నో అనుభవాలు, తెలియని అనుభవాలు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, అవన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతాం. ప్రతి ఒక్కటి కూడా అనుభవించే జ్ఞానం తెలుసుకోవాలి అనంటే ఎన్నో జన్మలు పడుతుంది, లిమిట్ లేదు ఆ జన్మలకు. అదే మనము ఇంకొకరి జ్ఞానము, ఇంకా పుస్తకాల యొక్క జ్ఞానము అందుకొని మనం అక్కడ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే మనకు ఎన్నో జన్మలు అక్కర్లేదు, ఈ జన్మలోనే అన్ని పొందగలుగుతాం. సపోజ్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను. ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి మనం నేర్చుకునేటివి. 100 ఐటమ్స్ అనుభవించే నేర్చుకోవాలనా? లేదు. ఇప్పుడు ఒక కోపం ఉంది, కోపము కొందరికి ఏమనిపిస్తుంది, నా మాట చెప్పినా వినలేదు అందుకే నాకు కోపం. కొందరికి ఏమనిపిస్తుంది, అరే నేను ఏ పని చేసుకోలేకపోతున్నానే, వాళ్ళందరూ ఎంత బాగా చేసుకుంటున్నారని తన మీద తనకు కోపం. ఇంకొకరికి ఏమనిపిస్తుంది, పని చేసుకోలేకపోతున్నాను, పని జరగటం లేదు, తొందరగా టైం అయిపోతూ ఉంది, పని జరగట్లేదని కోపం. ఇంకొకటేమి, ఎవరో మన గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళ మీద కోపం. ఇలా ఎన్నో రకాల కోపాలు ఉన్నాయి. మరి
ఒక్క కోపంలోనే 100 ఐటమ్స్ ఉంటే కినా ఆ 100 ఐటమ్స్ మనమే అనుభవించాలనా? అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక కోపం రకం తెలుసుకొని మనం తెలుసుకొని జ్ఞానం పొందితే ఇంకొకరిది వింటాం. విన్నప్పుడు ఓహో కోపం అంటే ఇలా కూడా ఉంటుందా, అది అనుభవించాల్సిన అవసరం లేదు. జ్ఞానం తెలుసుకున్న తర్వాత అనుభవించాల్సిన అవసరం లేదు. జ్ఞానం తెలుసుకోవడం కోసమే మనం వస్తాం, మరి అనుభవించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఏమైపోతుంది, ఒకే జన్మలోనే ఒకే సమయంలోనే 2-3 రకాల జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం. అలా మనము ఎన్నో రకాల ఎంతో మంది మాస్టర్స్ మనం పుస్తకాలు చదివామనుకోండి, ఆ స్వాధ్యయనం చేశామనుకోండి, ఏమైతుంది అప్పుడు మనము ఎన్నో రకాల జ్ఞానాన్ని ఒకే జన్మలోనే ఒకే టైంలోనే పొందగలుగుతాం. సరే, ఇది ఒకటి బాగుంది. ఇక మనం తెలుసుకున్న జ్ఞానం మన దగ్గర పెట్టుకుంటే ఎట్లుంటుంది, తృప్తి ఉండదు. మనం ఏం చేయాలి, పంచుతాం. అదే సజ్జన సాంగత్యం. ఒక 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ చదివారు, ఒక్కొక్కరు 10 పుస్తకాలు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఒక్కొక్కరు డిస్కషన్, ఓ నేను ఈ పలానా బుక్ లో టొర్కం సొరైడర్ గారు ఇలా రాశారు, ఇంకొకరు రాంపా గారు ఇలా రాశారు, ఇంకొకరు రామ్తా మాస్టర్ ఇలా రాశారు, ఇంకొకరు సేత్ మాస్టర్ ఇలా రాశారు, ఇంకొకరు పత్రిజీ ఇలా రాశారు, ఇంకొకరు బాబాజీ ఇలా రాశారు, ఇంకొకరు రమణ మహర్షి ఇలా రాశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ చదివారు. వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ బుక్ లో ఇలా ఉంది, ఇలాంటి జ్ఞానం అందించారు, వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాలు పొందారు అని వాళ్ళందరూ చెప్పారనుకోండి. ఆ సజ్జన సాంగత్యంలో మనకేమైతుంది, 10 రకాల పుస్తకాల జ్ఞానం పొందగలుగుతాం. ఎంత బెనిఫిట్ అండి మనకు సజ్జన సాంగత్యం అంటే. ఒకేసారి మనము అన్ని రకాల జ్ఞానం పొందగలుగుతాం. అందుకే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఏంటి అనంటే సత్ జనులతో సాంగత్యం చెయ్యటం. సత్ అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ నాశనం కానటువంటిది. ఆ సత్ జనులు, ఆ సత్ జనులు అంటే ఎవరు, ఆత్మతత్వంతో వ్యవహరించే జనులను సజ్జనులు అంటారు. వాళ్ళతో సాంగత్యం, ఫ్రెండ్షిప్ చేస్తే అప్పుడు వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం మనం పొందగలుగుతాం. అదే కదా మనం చేసేది. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తానండి దీనికి. ఏమి అంటే అర్జునుడు కృష్ణుని దగ్గరికి వస్తాడంట. కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమంటాడు, బావా సజ్జన సాంగత్యం అంటే ఏంది అని అడుగుతాడంట. అడిగితే గనుక ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, అటు ఒక చిన్న పురుగు పోతా ఉంటే గనుక ఆ ఏమంటాడు, ఆ పురుగును పోయి అడుగుపో అని చెప్తాడు. అంటే సరే అని ఆ పురుగు దగ్గరికి పోతాడనమాట. ఆ పురుగు దగ్గరికి పోయి అర్జునుడు ఏమంటాడు, సజ్జన సాంగత్యం అంటే ఏమి అని అడుగుతాడు. అడగగానే ఆ పురుగు ఏమంటుంది, సజ్జన సాంగత్యం అంటే అని అనగానే చనిపోతుంది అనమాట. అది చనిపోతుంది. అది అయిపోతూనే ఏంటబ్బా ఇది ఇలా పురుగు చనిపోయిందిలే అని వదిలేస్తాడు. వదిలేసి మళ్ళీ కృష్ణుని దగ్గరికి పోతాడు అనమాట. కృష్ణుని దగ్గరికి పోయి సజ్జన సాంగత్యం అంటే ఏంటి బావా అని అడుగుతాడు. కొద్ది రోజుల తర్వాత అడిగితే అక్కడ దూరంగా ఒక లేడీ ఉంది, ఆ లేడీ దగ్గరికి పోయి అడుగు నువ్వు అంటాడు. సరే అని ఆ లేడీ దగ్గరికి పోయి అడుగుతాడు. అడిగితే కనుక అది కూడా ఏమంటుంది, సజ్జన సాంగత్యం అంటే అని చనిపోతుంది. అరే ఏంట్రా బాబు, ఇంకో ఊరికి అడగకుండా ఉండేది మంచిది, ఇవి చనిపోతున్నాయి ఊరికే సజ్జన సాంగత్యం, అసలు అంటే అంత పవర్ఫుల్ ఇది, చనిపోతాయా ఇవి, ఈ పదం వింటేనే చనిపోతాయేమో అని అర్జునుడికి బాధ. కానీ ఆన్సర్ దొరకలే, లోపల మాత్రం చాలా కుతకుతగా ఉంది, తెలుసుకోవాలి అనే ఆతృత. సరే అని చెప్పి మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత అడుగుతాడనమాట. అడిగితే సజ్జన సాంగత్యం ఏంటి బాబా నువ్వు చెప్పు అని అంటే, అక్కడ ఒక ఆవు ఈనుతోంది, ఆ ఆవును అడుగు అంటాడు. సరే అని పోతాడు. పోయి ఈసారి చెప్తుంది కదా ఆవు, ఖచ్చితంగా చెప్తుంది కదా అని అడుగుతాడు. చెప్తుంది పో అని అంటాడు. పో నువ్వు పో అంటాడు. చెప్తుంది అనడు, నువ్వు పో అడుగు పో అంటాడు. అంతే. పోయి ఆవుని అడుగుతాడు. ఆవుని అడగగానే ఆవు ఏం చేస్తుంది,
అది ఈ సజ్జన సాంగత్యం అంటే అనుకుంటే ఆవు ఈనేస్తుంది, దూడ బయటకు వస్తుంది, ఆవు చనిపోతుంది. ఆవు చనిపోయింది, దేవుడా ఇంకా అస్సలు పొర్రపాట కూడా అడగకూడదు, ఈ పదమే అడగకూడదు ఇంకా అని వదిలేస్తాడు. వదిలేసుకున్న తర్వాత ఊరికే ఉంటుందా లోపల ఉన్న ప్రశ్న, మరీ పోయి అడుగుతాడు, బాబా ఈసారి నువ్వే చెప్పాలి, ఇంకొకరు చెప్పినా నేను ఒప్పుకోను, వాళ్ళని చెప్తారు వీళ్ళు చెప్తారు అని అంటే నేను ఫోన్ చూడు అని అంటాడు. అని అంటే అప్పుడు అంటాడు, అక్కడ 7 రోజుల బిడ్డ ఉన్నాడు, పోయి అడుగుపో అంటే, వద్దు, జంతువులు పురుగులు అన్ని పోయినాయి, ఒక మనిషి కూడా పోతాడు నేను పోయి అడిగితే, వద్దు నువ్వే చెప్పవయ్యా బాబు అని అడుగుతాడు కృష్ణుడిని. అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, లేదు, ఈసారి నీకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది, నేను గ్యారంటీ, పోయి అడుగుపో అంటాడు. అంటే సరేనే అప్పుడు ఆ బిడ్డను పోయి అడుగుతాడనమాట. ఏమని, సజ్జన సాంగత్యం అంటే ఏంటి అని చెప్పేసి. అని అంటే అప్పుడు ఆ బిడ్డ చెప్తుందనమాట, నీకు చాలా కృతజ్ఞతలు ఫస్ట్, ఎందుకంటే ఒక పురుగుగా ఉన్నప్పుడు ఈ పదం నా దగ్గరికి తీసుకొచ్చావు, నాకు మోక్షం కలిగి ఒక జంతువు లేడిగా వచ్చాను నేను, మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడిగావు, లేకపోతే ఎన్నో రకాల పురుగులు అన్ని జన్మలు ఎత్తి ఆ తర్వాత లేడికి రావాలా, ఎన్నో క్రూర మృగాల జంతువులు ఎత్తి రావాలన్నమాట. ఎంత బోనస్ ఉంది, మరి ఎంత బెనిఫిట్ ఉంది కదా. అట్లా మరి అంటాడనమాట. అని మరి ఆ ఈ జింకగా ఉన్నప్పుడు మరి అడిగావు, నాకు అక్కడ ఒక ప్రమోషన్ ఇచ్చావు, ఆవుగా పుట్టాను, ఆవుగా వచ్చిన తర్వాత మనిషి జన్మ ఎత్తాలంటే 84 లక్షల జన్మలలో లాస్ట్ జన్మ మానవ జన్మ అవుతుంది. మరి అలాంటి జన్మకు ఎంత ఫాస్ట్ ప్రమోషన్ ఇచ్చేసావు నాకు, అందుకు ఫస్ట్ నీకు థ్యాంక్స్. సజ్జన సాంగత్యంలో సజ్జనులతో ఆత్మతత్వంతో ఆత్మకు సంబంధించిన వ్యవహారాలను మరి పనులను మనము చేస్తూ మరి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ సజ్జనులతోనే సాంగత్యం చేస్తే ఇంకెంత బెనిఫిటో చూడండి మనకు. కేవలం ఆ పదం వింటేనే ఎంతో ప్రమోషన్ వస్తే మరి మనమే అలా తయారవుతే ఎలా ఉంటుంది. అందుకే సజ్జన సాంగత్యం, ఆ సజ్జనులతో మనం సాంగత్యం చేసినప్పుడు ఎన్నో జన్మలు ఎత్తి తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఒకే జన్మలోనే నేర్చుకోగలుగుతాం. అవునా కదా. ఇంట్లో కూడా ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు బాధలు దుఃఖాలు ఉంటాయి, అవన్నీ ఉండలేదు ఇక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడుకునే ఆ సజ్జనులతో, వాళ్ళు అనుభవాలతో వాళ్ళు ఎలా తీసుకున్నారు ఆ పరిస్థితిని, ఆ పరిస్థితి వల్ల వాళ్ళు ఎలా బయటపడగలిగినారు, ఎలా ఆనందంగా ఉండగలిగినారు, వాళ్ళు అంతటి అవమానం జరుగుతున్నా కూడా వాళ్ళు ఎలా ఆనందంగా జీవించగలిగారు, వాళ్ళని ఇంకా క్షమించి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మనకు తెలుసుకున్నప్పుడు ఏమైతుంది అక్కడ, ఓ అవునా ఇంత హ్యాపీనెస్ ఉంటుందా, ఇలాగే కదా మనం జీవించాల్సింది అని జ్ఞానము నేర్చుకోగలుగుతాం. మరి ఇలాంటి సజ్జన సాంగత్యం మనం చేసుకుంటున్నప్పుడు అది పిరమిడ్ లో కూర్చొని చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతం. పిరమిడ్ అంటే 3 ఇంతల శక్తి వస్తుంది. మనము పిరమిడ్ లేకుండా మామూలుగా 3 గంటలు చేస్తే ఎంత శక్తి ఉంటుందో పిరమిడ్ లో 1 గంట చేసినా చాలు, అంత శక్తి వస్తుంది. అలాంటి పిరమిడ్లలో మనం అందరం కూర్చొని సాంగత్యం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ధ్యానం చేస్తూ వచ్చాము అని అంటే ఎన్ని రకాల ఫాస్ట్ కర్మలు తొలగిపోతాయి, కర్మలు తొలగిపోతాయి. ఎన్నో జన్మల నుండి తెచ్చుకుంటామండి కర్మలు. ఇప్పుడు భూమి మీద అనారోగ్యంతోనో సమస్యలతోనో ఏమో ఒకటి దాంతో ఎక్కువగా ఉన్నారనుకోండి, ఏమనుకుంటారు, బా వీళ్ళు ఎప్పుడు ఇంతే, వీళ్ళ బతుకే ఇంత అనంట. కానీ వాళ్ళు ఉన్నంత గొప్పతనం వాళ్ళకి తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత అరే అలాంటి ఛాన్స్ నేను మిస్ చేసుకున్నానే అనుకుంటారు. ఎందుకు అనంటే ఏ కష్టం అయితే ఏ అనారోగ్యం అయితే ఏ సమస్య అయితే వస్తుందో అన్ని రకాల జ్ఞానాన్ని ఒకే జన్మలో అనుభవించగలుగుతారు, అందుకోగలుగుతారు వాళ్ళు. కానీ
ఇక్కడ అది తెలుసుకోలేక మళ్ళీ పైనుండి భూమి మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళు ఎన్నో అనుభవించాల్సి వస్తుంది, ఎన్నో జన్మలు అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు. అదే మరి ఇక్కడ తెచ్చుకొని ఒక ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, పిరమిడ్ లో ఉంటూ ఆ శక్తిని అందుకుంటూ మనం జ్ఞానం పొందితే అన్ని జన్మలు ఒక్క జన్మలోనే చేసుకోగలుగుతాం. అంతటి బెనిఫిట్ మనకు ఉంటుంది. ఇంకా మరి పిరమిడ్ అనేది మనకు తెలిసింది, మనం పుస్తకాలలో చిన్నప్పటి నుండి చదివింది గీజా పిరమిడ్ కదండి. ఈజిప్ట్ లో ఉన్న గీజా పిరమిడ్ అదొకటే కాకుండా ప్రపంచ వింతల్లోనే ఒకటి కదండి. ఎందుకు దానికి మరి అంత పవర్ఫుల్, అంత ఒక వింతలాగా ఇచ్చారు? అసలు ఈ జగత్తంతా కలిపి ఒకటి ఇచ్చారు అవకాశం అంటే అది ఎంత గొప్పది అయి ఉంటేనే కదా ఇచ్చేది. వింతల్లో ఒక్కటి అయితేనే కదా. ఒక శవం పెట్టి వాళ్ళు శవానికే అది కుళ్ళిపోకుండా ఉంది అనంటే, బతికున్న శరీరం ఉంటే ఇంకెంత అద్భుతంగా తయారవుతుంది, ఇంకెంత ఆ శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీతో మలినాలన్నీ కూడా తొలగిపోతాయి మొత్తము. మరి ఆ పిరమిడ్ లో కూర్చుంటే ఎంత అద్భుతమైనది చూడండి, ఎన్ని అనారోగ్యాలు తొలగిపోతాయి. మా ఊర్లో ఒక అమ్మాయికి చాలా సంవత్సరాల క్రిందట అండి, మహా అంటే ఒక 20 years బ్యాక్, ఆ అమ్మాయికి చిన్న పాప అన్నమాట, ఒక 5-6 ఏండ్ల పాప. ఆ పాపకు హార్ట్ లో హోల్ పడింది అని చెప్పారు. 5-6 ఏండ్లు కాదండి, ఇంకొంచెం 8 years ఏమో, 8 years 10 years పాప. హార్ట్ లో హోల్ పడింది అని చెప్పారనమాట. చెప్పి ఇది ఆపరేషన్ చెయ్యాలి అంటే 2 lakhs ఖర్చు అవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళు చంద్రకళ మేడం దగ్గరికి వచ్చారు. రాగానే వాళ్ళని కూర్చోపెట్టారనమాట మేడం. కూర్చోపెట్టి రోజు పిరమిడ్ కింద 2 గంటలు, అట్లా 6 గంటలు, పూట పూటకు 2 గంటలు, అట్లా 41 రోజులు ఆ అమ్మాయి చేసి పిరమిడ్ కింద అండి, పిరమిడ్ కింద 2 గంటలు చేస్తే 6 గంటలు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ పొందగలుగుతాం. అదే మనము 24 గంటలు కూర్చోవాలి అంటే కష్టం కదా, 41 days. అలా కాకుండా మరి ఇక్కడ పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఆ అమ్మాయికి సెంటర్ కి వెళ్ళి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసేదన్నమాట అమ్మాయి. అలా 41 days తర్వాత పోయే డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకొని వస్తే అసలు లేదు, హార్ట్ లో హోల్ లేదు, హెల్తీగా తయారైపోయి ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లలతో కూడా ఉంది ఇప్పటికీ. ఎంత అద్భుతమైనది మరి. ఇదే కాదు, ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక ఒక ఆవిడ, తను చిన్న పాప, నెలల పాప, ఇంకా 1 year బేబీ సంథింగ్ అంతే. ఆమెకు అన్ని రకాల అనారోగ్యాలు వచ్చాయి. ఇంకా డాక్టర్స్ లేదా ఇంటికి తీసుకెళ్ళండి, ఈమెకు ట్రీట్మెంట్ లేదు అని కూడా పంపించేశారు, వెనక్కు పంపించేశారు అనమాట. పంపించేస్తే గనుక సరేని ఇంకా అత్తారింటికి వెళ్ళలేక ఆమె కూర్చోలేదు, లేవలేదు, పడుకోలేదు, నిలవలేదు, తినలేదు, ఉండలేదు. అలా ఉంది ఆమె పరిస్థితి. అలాంటి ఆమెను ఇంకా అత్తారింట్లో ఏమి ఉండగలుగుతుందండి, అందుకు పుట్టినింటికి తీసుకొచ్చారనమాట. తీసుకొని వచ్చినప్పుడు సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఆ బిడ్డ ఉంది కదా పసిపాప, బెడ్ మీద నిద్రపోతా ఉంది. ఈమెను ఒక పక్కన రూమ్ లోనే చైర్లో కూర్చోపెట్టారనమాట. ఆమెను కూర్చోపెడితే కనుక ఆమె ఏం చేసింది, సరే ఆమె ఎంతకు ఆమె ఉంది, బిడ్డ లేచి ఏడుస్తా ఉందనమాట, కింద పడే రాగా ఉంది, ఏడుస్తా ఉంది. ఆమెకు లేవలేని పరిస్థితి. ఏం చేసింది, వాళ్ళ అమ్మను, నాన్నను, ఇంట్లో వాళ్ళందరినీ పిలిచింది, ఎవరు పలకలేదు, ఎవరు పలకలేదు. ఆ క్షణంలో తనకు చాలా బాధ వేసింది. అరే బ్రతికుండే ఏం లాభం, నేను కన్న బిడ్డను ఓదార్చుకోలేకపోతున్నానే నేను అని ఆమె చావాలి అనుకునే నిర్ణయం తీసుకుంది. అనుకొని వాళ్ళ నాన్న బయట నుండి వస్తే అప్పుడు వాళ్ళ నాన్నను అడిగిందంట, నాన్న నేను ఒకటి అడుగుతాను, నాకు ఖచ్చితంగా తెచ్చి ఇవ్వు, ప్రామిస్ చెయ్యి నాకు అని చెప్పి ప్రామిస్ చేయించుకోయిందంట. ప్రామిస్ చేయించుకుంటే సరేనమ్మ నువ్వు ఏది అడిగినా తెచ్చిస్తాను అని అంటే,
సరే నాకు కొంచెం విషం తెచ్చి అని అడిగిందండి. మాట ఇచ్చాడు కదా వాళ్ళ నాన్న. సరేలేమ్మా అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ నాన్న బయటికి పోయేటప్పుడు గుర్తు చేస్తుందంట ఆవిడ, ఇట్లా అని అనేసి. సరేలేమ్మా తెస్తాను అన్నా. సరే వాళ్ళ నాన్న బయటికి పోయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చుకుని వాళ్ళ నాన్న రాగానే, నాన్న ఏమైంది, తెచ్చావా అంటే, లేదమ్మా వైపు వెళ్ళలేదు నేను, అటువైపు వెళ్ళగానే తెస్తాలే నేను అంట. అట్లా 3 రోజులు తప్పిచ్చేశాడు. 4వ రోజు ఏం చేశాడంటే ఒక వస్తువు తీసుకొని ఇంట్లోకి వచ్చాడనమాట. తీసుకొని వచ్చి ఆ వస్తువుని రూమ్ లోకి తీసుకొచ్చాడు. అరే ఇది ఎక్కడ పెట్టాలబ్బా అని రూమ్ అంతా గాలిస్తూ ఉన్నాడు. గాలిస్తూ ఉంటే ఆమె ఏం చేసింది, నాన్న పలానా చోట పెట్టు పైన అని చెప్తుంది. ఆమె చెయ్యలేసి పలానా చోట పెట్టు అని చెప్పింది. అదే అయిపోయింది. సరేనమ్మా పెడదాము అని చెప్పి స్టూలు అది ఇది తీసుకొని వచ్చి పైన పెట్టడానికి పోయాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న పైకి ఎక్కి పెట్టేటప్పుడు తను అది కదులుతుంటే ఆమె లేసిపోయి పట్టుకోయిందంట ఆ స్టూల్ ని. పట్టుకునేసి వాళ్ళ నాన్న తెచ్చింది పిరమిడ్ అన్నమాట. ఆ పిరమిడ్ ని పైన రూఫ్ టాప్ కి హ్యాంగింగ్ చేశాడు. ఆ హ్యాంగింగ్ చేసి కిందికి దిగి అంత అయిపోయిన తర్వాత, నాన్న బాగుంది, కరెక్ట్ గా ఉందిలేండి అని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్న గమనించాడు. లేచి నిలబడింది, చేతులు పని చేస్తున్నాయి, మాట బాగుంది, అన్ని బాగున్నాయి అనేది జరిగింది. అంటే కేవలం ఒక ఎనర్జీ పరికరం ఇంటికి వస్తేనే ఇన్ని మార్పులు. లాస్ట్ కి ఏమైపోయింది అంటే భర్త వచ్చి ఆమెకు ఆరోగ్యం అంతా కూడా, అనారోగ్యం అంతా కూడా బాగా అయిపోయింది. బిడ్డను తీసుకొని అత్తారింటికి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్ ప్రతి రూమ్ కు ముందు పిరమిడ్ తగిలిచ్చేస్తున్నాడు అనమాట, వంటింటి తో సహా, వాష్రూమ్ తో సహా. ఎందుకంటే ఆవిడ వచ్చే అప్పటికి, ఇంట్లో అడుగు పెట్టే అప్పటికి ముందు పిరమిడ్లు తగిలిచ్చినాడు. అంటే పిరమిడ్ శక్తి అనేది ఎంత అద్భుతమైనది కదండి. మరి ఆ అద్భుతమైన శక్తిని మరి మనం ఏం చెయ్యాలండి, అందరికీ తెలియచెయ్యాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పిరమిడ్, పిరమిడ్ యొక్క అనుభవం ఎంత గొప్పది పిరమిడ్ శక్తి అనేది. ఇంకా ఒకటి చెప్తానండి. మా ఊర్లోనే ఒక ఆవిడ, నేను ఇంట్లో క్లాస్ పెట్టాను అనమాట. రోజు ఉదయం పూట వచ్చి 1 గంట ధ్యానం చేసుకొని వెళ్తారు. అలా ఒక ఆవిడ వచ్చింది మా ఇంటికి. వచ్చి ఆమె నిలబడుకోని ఉందనమాట. ఆవిడ అమ్మ కూర్చోమ్మ, ధ్యానం గురించి చెప్తాను అన్నా నేను. అని అంటే, లేదండి నా వెన్నెముక అరిగింది, అందుకని నేను నిలబడుకునే ఉంటా, నేను కూర్చోలేను అనింది. అలాగా, సరేలే కూర్చో చూద్దాం, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాంలే, కూర్చో అని కూర్చోపెట్టాను. కూర్చోపెట్టి 45 minutes మెడిటేషన్ చేయించానండి. ఆవిడ హ్యాపీగా ఉంది. హ్యాపీగా కింది నుంచి లేచి కూర్చుంటోంది, లేస్తోంది, తిరుగుతోంది, అంత బాగుంది ఆవిడ. పోయి ఇంటికి పోయి ఒక పిరమిడ్ హ్యాంగింగ్ చేసుకునేసి ఆ పిరమిడ్ కిందనే కూర్చోవడం, తినడం, పండుకోవడం అన్ని చేస్తాను. ఆవిడ టైలరింగ్ నేర్పిస్తుంది అనమాట. అందరికి టైలరింగ్ నేర్పిస్తూ వచ్చింది. అందుకని ఆమె ఏం ఏం జరిగింది అక్కడ, ఆ పిరమిడ్ ఎనర్జీ రావడంతో మరి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా తయారైపోయింది ఆవిడ. నిలబడుకొని నేను చేస్తా ధ్యానము అన్న ఆవిడ 5 నిమిషాలకే కూర్చొని 45 నిమిషాలు ధ్యానం చేయగలిగింది. మరి ధ్యానం యొక్క శక్తి ఎంత గొప్పదండి. అదొకటి. ఇంకొకటి ఏమి అంటే, ఇంకొక ఆవిడ ఇలాగే వెన్నెముక అరిగింది అని చెప్పి బాగా ఉన్నవాళ్ళండి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, డాక్టర్ దగ్గరికి పోతే, లేదమ్మా ఎముక కట్ అయిపోయింది, అరిగిపోయింది, అసలు నువ్వు ఇంకా లైఫ్ లాంగ్ పడుకొనే ఉండాలా. ఆవిడకి ఎంత పాపం చిన్న ఏజ్ అండి, 25-28 అట్లా ఉంటుంది అంతే ఏజ్ ఆమెకు. చిన్న ఏజ్ 30 అట్లా ఉండొచ్చు. ఆవిడ ఇంకా ఏం చేస్తున్నాము, మన పిరమిడ్ మాస్టర్స్ ఊరుకుంటామా, పోయి ఆమెకు ధ్యానం నేర్పించి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి 4x4 పెద్దది పిరమిడ్ ఆవిడ ఎక్కడైతే పడుకుంటుందో అక్కడ తగిలించే అప్పటికి 1 నెల రోజుల్లో ఆవిడ లేచి కారులో ఇంటికి వచ్చి నన్ను కారులో ఎక్కించుకొని బయటికి వెళ్ళొచ్చామండి. పత్రి సార్ వచ్చారు, అక్కడికి వెళ్ళొచ్చాం.
లైఫ్ లాంగ్ ఆవిడ పడుకునే పరిస్థితి ఉన్నది. ఎముక అరిగిపోయింది అని డాక్టర్స్ చెప్తే కూడా ఆమె లేవగలిగింది, తను నడవగలిగింది, ఎన్నో బెనిఫిట్స్ పొందింది. ఇలాంటివి కొల్లలు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే గనుక. మరి అలాంటి ధ్యానాన్ని మనం ఒక 5 నిమిషాలు చేద్దామంట. చేతివేళ్ళల్లో చేతివేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకొని కూర్చుందాం. సహజమైన శ్వాసను గమనిద్దాం. శ్వాసను ఎలా గమనించాలో అర్థం కాకపోతే చేతివేళ్ళను, ఈ చూపుడు వేలుని ముక్కు దగ్గర పెట్టుకోండి. వేడి గాలి, చల్లగాలి తాకుతుంది, దానిని గమనించండి. అప్పుడు మీ ఆలోచనలు కట్టై బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మన లోపలికి వస్తుంది. మనం ధ్యానం చేసే కొద్దీ మన దేహము తేలిక అవ్వడము, బరువు అవ్వడము, ఎన్నో రకాల అనుభవాలు పొందుతుంది. చిన్నదిగా అయిపోయినట్టు మనకు అనిపించడము, పెద్దదిగా అయిపోయినట్టు అనిపించడము, ఆ అనుభూతిని పొందుతాం. ఒక్కొక్కసారి చేతులు తీసేసి కూర్చున్నామా అనిపిస్తుంది. ఒక ప్రదేశంలో కూర్చున్న వాళ్ళం ఇంకొక చోట కూర్చున్నట్టు ఆ స్పర్శ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ధ్యానంలో ఎన్నో రకాల అనుభవాలండి. నొప్పులు వస్తూ ఉంటాయి. కొందరికి మామూలుగా రోజు ఉండే నొప్పులు కాకుండా ఇంకా ఎక్కువ నొప్పులు, కొత్త నొప్పులు కూడా వస్తాయి. ఎందుకు అని అంటే ఫ్యూచర్ లో రావలసిన నొప్పులన్నీ కూడా ఇప్పుడే వచ్చి ధ్యానంలోనే క్లియర్ అవుతాయి. అదే నాడీ మండల శుద్ధి అనేది. అవంతా శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు మనకు మూడవ కన్ను లైట్ గా తెరుచుకుంటుంది. కలర్స్ అలా కనిపించి వెళ్ళిపోతూ ఉంటారు. మాస్టర్స్ అలా కనిపించి వెళ్ళడం పోతూ ఉంటారు. దానిని ధారణ అంటాం యాక్చువల్ గా. ధ్యానం మనం ఇంకా ధ్యానం అంటే సూక్ష్మ శరీర సముదాయం. ఈ భౌతిక శరీరం మాత్రమే కాదు ఉండేది. సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, 4 రకాల శరీరాలు ఉన్నాయి. ఈ యొక్క సూక్ష్మ శరీరం విడుదల అయ్యి లోకాలన్నీ తిరిగేసుకొని వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే మనం పడుకొని నిద్రపోయినప్పుడు మనకు కలలో మన రూపం మనకు కనిపిస్తుంది. అదే సూక్ష్మ శరీరం అన్నమాట. ఆ సూక్ష్మ శరీరాన్ని ధ్యానంలో కూర్చున్నప్పుడు చూడగలుగుతాం మనం. ఆ సూక్ష్మ శరీరానికి మనకు ఒక నాభికి ఒక తెల్లటి ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. దానినే సిల్వర్ కార్డ్ అంటారు. ఆ కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ తోటి ఎంత దూరమైనా, ఎక్కడైనా, ఏ లోకానికైనా పోయి వస్తుంది. అది మళ్ళీ తిరిగి మన లోపలికే వస్తుంది. అదంతా ఆ సూక్ష్మ శరీర సముదాయం అంతా వెళ్ళి జ్ఞానాన్ని తీసుకొని వస్తుంది. అదే ధ్యానం. ది ప్లస్ యానం. ది అంటే మరి సూక్ష్మ శరీర సముదాయం, యానం అంటే ప్రయాణం. ధ్యానం ఎన్నో రకాల, ఎన్నో లోకాల జ్ఞానాన్ని తీసుకొని వస్తుంది. తీసుకొచ్చిన జ్ఞానాన్ని మనకు అది మన ఆత్మకు తత్వంతో మనము ఏది సత్యం, ఏది అసత్యం, మన జీవన విధానంలో కావచ్చు, మనం చూస్తున్న వాటిని కావచ్చు, ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలుసుకోగలిగే జ్ఞానం పొందుతాం. ఆ తర్వాత చివరిగా అసలు ఇంకా ఏ ఆలోచన ఉండదు. ఒక సాక్షిగా చూస్తూ ఉంటాం. భగవంతుడు ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని సమస్యలు ఉన్నా ఆయన చూస్తూ ఎలా ఉంటాడో అలాంటి స్థితిని పొందుతాం. అదే దైవత్వం, అదే దేవుడు, ఇంకేదో కాదు. దేహముతో ఉన్నప్పుడే దైవ గుణాలను అలవరుచుకున్న వాడే దేవుడు.
పూ పూజ అంటే పూర్తిగా జయించడం, మనసు, బుద్ధి, అహంకారాలను పూర్తిగా జయించడం. జయించిన వాడే, అదే పూజ, అదే ధ్యానం. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, మన లోపల మన ప్రయాణం చేసుకుంటామో, అప్పుడే మనలో ఉండే ఆ అజ్ఞానపు పొరలు మనకు తెలుస్తాయి. వాటన్నింటినీ తొలగించుకోగలుగుతాం. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలో అయినా ఈ ధ్యానం చేయవచ్చు. జర్నీలో చేయవచ్చు. దీనికి ఏం అడుగు ఆచారం లేదు. స్నానం చెయ్యాలని కానీ, అంటూ ముట్టు అని కానీ, ఇంకొకటి కానీ ఎటువంటిది లేదు. ఎటువంటి రూల్స్ లేవు. కేవలం శ్వాస మీద ధ్యాస. చేతి వేళ్ళు తొలగిద్దాం ఫ్రెండ్స్. కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతుల్ని చూసుకుంటూ ఒక్కసారి ఈ ధ్యానాన్ని మనకు తెలియచేసిన మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళందరికీ, మరి ఈ టీంలో ఉన్న వాళ్ళందరికీ, నాకు ఈ అవకాశాన్ని అందించిన మీ అందరికీ, లలిత మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన స్పీచ్. చాలా చక్కగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా అలా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అంత ఈజీగా, ఇంకా వాళ్ళకు డౌట్స్ ఏముండవు నాకు తెలిసి. ఇంకా ధ్యానం అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి పాటించాలి, ఎలా ఉండాలి, ఆ, ఎలా శక్తి లోపలికి వెళ్తుంది, వేళ్ళు ఎలా పెట్టుకోవాలి, కాళ్ళు ఎలా పెట్టుకోవాలి, ప్రతి విషయము పాయింట్ టు పాయింట్ ఎంత చక్కగా వివరించారు. అలాగే సజ్జన సాంగత్యం అంటే ఏంటి, ఆ అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉత్తర గీత శ్లోకం అయితే ఏంటి, దాని వివరణ, దాని తర్వాత మళ్ళీ ధ్యానంతో పాటు ఇది సజ్జన సాంగత్యము, పిరమిడ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ స్పీచ్ అండి. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ మేడం. అంత అద్భుతమైన మనకు ఇంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు మేడం గారు ఈరోజు. అందరూ కూడా మేడంకి ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అద్భుతం మేడం, థ్యాంక్ యూ. ఇంత చక్కటి మాకు ఈ స్వాధ్యాయాన్ని అందించినందుకు మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు మేడం. ముందు ముందు సెషన్స్లో కూడా మాకు ఇంకా మిగతా మంచి మంచి టాపిక్స్తో మా క్లాస్కు రావాలి. మీరు ముందు మంచి మంచి క్లాసులు మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. డెఫినెట్లీ మ్యామ్. నాకు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను నేను, మీరు నాకు ఈ అవకాశం అందించినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు ఇంకా మేడం గారు ఎలా చెప్పారు అని మాట్లాడతారా, హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఒక్కొక్కరి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. కొత్తగా వచ్చింటారు, మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పచ్చు, మాట్లాడండి. ఇంకా అర్థం అయ్యిందా, అర్థం కాలేదా, ఇలా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఎట్లా ఉండాలి, ఏదైనా సరే అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ధనలక్ష్మి గారా, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి మైక్ బటన్ మీద. వచ్చిందా? ఒక్క నిమిషం. ఇప్పుడు చేసుకోండి అమ్మా. మైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం. గుడ్ ఈవినింగ్ మేడం అండి. చాలా బాగా చెప్పారు మేడం. పూజ, సిల్వర్ కార్డు అవన్నీ చాలా బాగా చెప్పారు మేడం.
Thank you so much, madam, for giving nice class for explaining to us. Thank you, madam. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకొని శ్రీలక్ష్మి గారు మాట్లాడండి. మేడం, ఆవిడ నమస్తే అండి అందరికి. ఆవిడ సజ్జన నమస్తే అమ్మా. సాంగత్యం గురించి చెప్పారు. ఇంతకన్నా సజ్జన సాంగత్యం ఇంకా ఏంటి రావాలండి మనకి? కదా సజ్జన సాంగత్యము లేడీ అవి అన్నారు. నిజంగా చెప్పాలంటే ఇంతకన్నా సజ్జన సాంగత్యం ఎక్కడా దొరకదు. అవును, పత్రిజీ గారితో కలిసి ప్రయాణం చేశారు. అలాగే ఎన్నో సెషన్స్ ఇచ్చారు. అందరికీ తిరిగి తిరిగి ధ్యాన ప్రచారాలు జరిగాయి. మేడం అదే గారు పుస్తకాలు రాయడం జరిగింది. ఎంత సీనియర్ మాస్టర్, ఇంత గొప్ప వాళ్ళు మన క్లాస్కి రావడం. అలాగా ఆ అర్జునుడు కదా ఒక దగ్గరికి వెళ్ళి ఆ మాట్లాడినట్టు మన దగ్గరికి ఆ వచ్చేసారు లేడీ అన్నమాట. లేడీ అవతారం అవన్నీ అంటే అసలు మనకి అవన్నీ కూడా ఉండవేమో అనిపించింది ఆవిడది వింటున్నంతసేపు. అంటే అవన్నీ సజ్జన అయిపోయినాయమ్మా, సాంగత్యంలో ఈజీగా అవన్నీ అయిపోయినాయి. మనము ఇప్పుడు చాలా హై అదే అదే స్థితిలో ఉన్నాం. అదే 84 లక్షలు అవన్నీ అవ్వగా చివరిది మానవ శరీరం అన్నారు కదా. ఇంతకన్నా ఇంకా సజ్జన సాంగత్యం ఇంకేంటి జరగాలండి? ఎక్కడికి వెళ్ళి అనుకోవాలి? ఇది వింటే సరిపోలేదా? ఇంతకన్నా మంచి మనం మంచిగా ఉండాలి, మనం ఇలా ఉండాలి, అవన్నీ మీరు చెప్తున్నారు అని అంటే ధ్యానం చేసుకోండి, మీలో మీరే మారుతారు. ఇవన్నీ వచ్చాయంటే ఇవంతా సజ్జన సాంగత్యం నుంచే కదా. చాలా బాగుందండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీనాక్షి కుమారి గారు మాట్లాడండి మేడం. మ్యామ్ చాలా నమస్తే బాగా మేడం. లలిత మేడం కి నమస్తే. సురేఖ మేడం కూడాను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మేడం. చాలా చక్కగా విశ్లేషించారు. ధ్యానం గురించి, సజ్జన సాంగత్యం గురించి, స్వాధ్యాయం గురించి చాలా చక్కగా వివరించారు మేడం. మనకు ఇది త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణి నౌక అని భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పారు కదా మేడం. అందుకని ఈ 3 లోకాల్లో కూడాను సజ్జన సాంగత్యానికి మించింది లేదు అనేసి. కాబట్టి ఇంత మంచి మనకు ప్లాట్ఫామ్ ఇచ్చిన రంగనాథ్ సార్ గారు కూడాను చాలా కృతజ్ఞతలు. ధ్యానం కానీ స్వాధ్యాయం గురించి, పిరమిడ్ శక్తి గురించి, సజ్జన సాంగత్యం గురించి అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా బాగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. విద్య గారు అన్మ్యూట్ చేసి మాట్లాడమ్మా. అవునండి, చాలా బాగా చెప్పారు మేడం. మ్యామ్, నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఇలాగ మనం ధ్యానం చేస్తే అనుకున్నది జరుగుతుంది. అంటే మనం వెల్త్, డబ్బు విషయంలో కూడా మనకి ఏం కావాలన్నా ఏం కోరుకున్నా జరుగుద్దా అండి ఇలా ధ్యానం చేస్తే? Yes, yes. ఎవరు నవ్వుతున్నారు? ఎందుకు డౌట్ వచ్చింది మీకు? నవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వశక్తి ప్రదాయిని. మనకు ఏది రావాలా అని ఉంటుందో అది మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. మనలో ఏది గుణాలో అవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయండి. చెడు గుణాలు అంటే ఏదైనా ఆరోగ్యం కోసమే కదా మేడం మనం ధ్యానం అనేది. లేదమ్మా, అలా ఏం లేదు. ఆత్మ జ్ఞానం కోసం, ఆరోగ్యం కోసం కాదు. ఆత్మ జ్ఞానం కోసము, ఆత్మ జ్ఞానం కోసమే ధ్యానం. ఆ ధ్యానం చేసేది ఆత్మ జ్ఞానానికైతే మధ్యలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఈ స్టెప్ సమస్యల వల్లే అనారోగ్యాలన్నీ వస్తున్నాయి సగం. ఆత్మ అన్ని జ్ఞానం ధ్యానం వల్ల ఏ టు జెడ్ అని మీకు వస్తుంది. దాంట్లో డౌట్ లేదు. ఏ టు జెడ్ వర్తిస్తుంది. అన్నీ వస్తాయి. ఒక మీరు నిమిషం, మీ మనసులో మేడం ఏది మేడం గారు కోరుకున్నారో మాట్లాడుతున్నారు. సార్ మేడం గారు వచ్చారు, మాట్లాడండి మేడం. అంటే ఈ ఈ డబ్బు లేకపోవడం వల్ల, దీనికోసమే ఆలోచించడం వల్ల స్ట్రెస్ అయిపోయి ఎవరికి ఎప్పుడు కట్టాలి, ఇలా కట్టాలి, దాని వల్లే అనారోగ్యాలు వస్తున్నాయండి. నిజంగా ఆలోచించి ధ్యానం చేద్దామన్నా ఇంకా ఎప్పుడు ఎవరికి కట్టాలన్న ఆలోచనలు తప్ప ధ్యానం చేసే టైం కూడా ఉండట్లేదు. ఈ ధ్యానం చేస్తే కనీసం ఇలాంటివైనా వస్తాయేమో, కొంచెం మనశ్శాంతిగా తర్వాత నుంచి ప్రశాంతంగా అంతా చేసుకోవచ్చు అని చెప్పి నా డౌట్ అంతేనండి. మేడం మేడం, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు మనము ఈ స్థితిని
డబ్బు లేని స్థితిని, ఇప్పుడు డబ్బు ఇంకొకరికి కట్టాలనేది కానీ, లేకపోతే ఇంకొకరి ద్వారా మనకు డబ్బు వచ్చేది కానీ, మనకు వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, డబ్బుకు సంబంధించినవి ఏవైనా కావాలి అనుకున్నవి మనకు అక్కడ ఈ స్థితిని మనమే కోరుకొని తెచ్చుకున్నాం పైనుండి. కోరుకొని తెచ్చినప్పుడు ఏమైతుంది? అది ఇలాంటి కష్టాన్ని మనం ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? నేను బాధపడుతున్నానా? ఎవరినన్నా తిట్టుకుంటున్నానా? లేకపోతే కనుక అసూయతో ఉన్నానా? ఎవరన్నా బాగుంటే నేను అసూయతో ఉన్నానా? నేను ఆనందంగా ఉన్నానా? నన్ను మోసం చేసిన వాళ్ళని నేను క్షమించగలుగుతున్నానా? ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం. ఒక సహనాన్ని నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం. మరి ఈ విషయము మనకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఏమైతుంది? ఆ టెన్షన్స్ తో ఇంకా ఎక్కువ కర్మను పెంచుకుంటాం అన్నమాట. సమస్యను పెంచుకుంటాం అక్కడ. ఒకరు ఏం చేశారంటే, రీసెంట్ గా జరిగిన విషయం అండి. అంటే ఒక 1 year 1.5 year బ్యాక్ జరిగిన విషయము. ఒకరికి చాలా అండి, రియల్ గా అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి అన్నమాట, బాగా ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిందన్నమాట. వస్తే గనుక వాళ్ళు ఏం చేశారు అని అంటే, అమౌంట్స్ కట్టాలి. అమౌంట్స్ కట్టాలి అని అంటే, సరే వాళ్ళు ఇల్లు సేల్ చేసేసారు. ఇల్లు సేల్ చేసిన తర్వాత కూడా అమౌంట్స్ సరిపోవు, అందరికీ సరిపోవు. ఏం చెయ్యాలి మరి? ఒకరికి ఇస్తే ఒకరికి ఇంకొకటి ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చోగానే వాళ్ళకు మెసేజ్ అన్నమాట. ఎలాంటి మెసేజ్ అంటే, ఫలానా వ్యక్తిని పిలుచు, ఫలానా వ్యక్తికి ఇంత డబ్బు ఇవ్వు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నా దగ్గర ఇంత ఉండగలిగింది ఇలా అని చెప్పు. అలా ధ్యానంలో కూర్చోగానే ఫలానా వ్యక్తిని పిలుచు, ఫలానా వ్యక్తిని పిలుచు, అలా అందరికీ ఇచ్చేసుకున్నారు. అందరు యాక్సెప్ట్ చేశారు. అందరు ప్రేమతో యాక్సెప్ట్ చేశారు. ఎలా జరిగింది ఆ విషయము? వాళ్ళ సమస్యను యాక్సెప్ట్ చేశారు. నేను తెచ్చుకున్నదే ఈ జీవితం, నేను కోరుకొని తెచ్చుకున్నాను. ఇలాంటి సమయంలో నేను సహనంతో ఉన్నానా? సహనాన్ని నేర్చుకుంటున్నాను, ఓపికను నేర్చుకుంటున్నాను, క్షమాతత్వాన్ని నేర్చుకుంటున్నాను, ప్రేమను నేర్చుకుంటున్నాను. ఎవ్వరిని తిట్టుకోకుండా నా మీద నాకు నమ్మకాన్ని నేర్చుకుంటున్నాను. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది నేర్చుకుంటున్నాను. ఎన్ని విషయాలు ఉన్నాయండి మనం నేర్చుకునేవి. డబ్బు పట్ల మనకు డబ్బును ఇస్త్రీ పాడేయడము, నెగిటివ్ గా మాట్లాడడము, డబ్బును చెడుకు ఉపయోగించడము, తప్పుగా ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళకి కానీ, డ్రింక్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకు పార్టీలు ఇవ్వడము, లేకపోతే ఇంకా ఖర్చులు పెట్టడము, ఇంకా ఏదైనా ఎన్నో రకాలుగా డబ్బుతో ఏ జన్మలో ఏం చేసామో తెలియదు మనకు. అంత నెగ్లెక్ట్ గా డబ్బు వాడు ఇవ్వారేస్తే అయిపోయా, వాడే మన దగ్గరకు వస్తాడు, ఇలా మాట్లాడతాం. అంటే డబ్బుకు విలువ ఇస్తున్నామా మనము? ఇవ్వలేదు. మరి ఆ డబ్బు మన దగ్గరికి ఎలా వస్తుంది? ఆ క్షణంలో డబ్బులు దండిగా ఉంటాయి కాబట్టి అనేస్తాం. కానీ జ్ఞానం నేర్చుకోవాలి అన్న సమయం వచ్చినప్పుడు అది కష్టంగా కనపడుతుంది. ఓహో, నేను ఏ జన్మలోనో డబ్బును చెడుకు ఉపయోగించాను, డబ్బును తక్కువగా చేశాను, డబ్బును ఈ డబ్బుతో ఎంతో మందిని నష్టపెట్టాను, మానసికంగా హింసించాను, పొగరుబోతుతో వాళ్లకు అవమానాలు చేశాను. ఎన్ని చేశామో అవన్నిటినీ క్షమాపణ కోరుకుంటాం అక్కడ. క్షమాపణ కోరుకొని ఆ డబ్బును, నువ్వు రా నా దగ్గరికి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మన ఇంటికి వస్తారండి, వాళ్ళ నువ్వు వస్తే వస్తే లేకపోతే నాకేంటి అని అంటే వాళ్ళు ఇంకొకసారి మన దగ్గరికి వస్తారా? రారు. అలాగే డబ్బు కూడా అంతే, నా దగ్గరికి ఎందుకు వస్తుంది? రాదు. అలా మరి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా మనము. ఓహో, నేను ఈ రోజు ఈ పాఠం నేర్చుకున్నా, ఈ రోజు నేను ఈ పాఠం నేర్చుకున్నా. ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఈ సమస్యలు తెచ్చుకుంటాం. ఎప్పుడైతే ఈ పాఠాలన్నీ నేర్చుకుంటూ వస్తామో ఆ సమస్య ఈజీగా కరిగిపోతుంది. ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది. విశ్వం అందిస్తుంది మనకు డబ్బు అనేది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. అంటే అలా ఏంటంటే చెప్పండి. ఏంటంటేనండి, నాకున్న ప్రాబ్లము అంటే ఎంత మా హస్బెండ్ గురించి చెప్తున్నానండి. తను నిజంగా చాలా మంచి ఆయన, ఎవరికి ఏమైనా హెల్ప్ చేస్తారు. అది బయట వాళ్ళైనా ఎదుట మనసు తెలుస్తుంది. కానీ తను ఏదైనా డబ్బు కావాలి అనుకుంటే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు
అందరూ చేతులు ఎత్తేస్తారు. తిని సహాయం చేసే మనిషి అలా చేతులు ఎత్తేస్తారు. డబ్బులు లేకపోయినా ఎవరో మనిషి హెల్త్ బాగాలేదు అంటే ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి ఇచ్చారు. దేవుడు ఏంటో తెలియదండి. చివరి వరకు ఏమైనా లోన్ కి అప్లై చేసినా ఇప్పుడు 5-6 సార్లు లోన్లు కానీ ఏదైనా అప్లై చేస్తున్నా మాకు చివరి నిమిషం వస్తుంది అని చివరి నిమిషం వరకు రావట్లేదు చేతికి. ఏదైనా అంతేనండి, ఆశ అంటే పెట్టినా లాగేసుకుంటున్నారు. అవును, ఇలాగే చేశారు మీరు గతంలో. మొత్తం అదేనండి కుటుంబ అర్థం. కర్మ అది, కుటుంబ కర్మ అంటారు దాంట్లని. వాటిలో మరి అలాగే చేశారు. అందుకే ఇప్పుడు అది ఏదైతే మనము ఏడుస్తున్నామో, ఏదైతే బాధపడుతున్నామో, ఏ కష్టం అయితే మనం అనుభవిస్తున్నామో అదే ఇతరులకు చేశాము. అంతకు మించినది ఇంకొకటి లేదు. ఎవరికి చేశామో వాళ్ళని క్షమాపణ కోరుకోండి. ఎవరో మనకు తెలియదు పోయిన జన్మలో. ఎవరి ద్వారా అయితే మనకు నష్టం కలిగిందో, వాళ్ళు మన అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళకే మనం చేసి ఉంటాం. క్షమాపణ కోరాలి మేడం. ఇప్పుడు బ్యాంకులో అనంటే మీకు లోన్ రావాలి అన్న రావట్లేదు అని అంటే ఆ బ్యాంకులో ఎంత మోసాలు జరిగినాయో ఏ జన్మలోనూ. వేరే వాళ్ళకు లోన్ అప్లై చేసుకుంటే చేతిలో ఉన్నా కూడా నేను ఇవ్వను, నా చేతిలో ఉంది, ఏం చేస్తావో చేసుకోపో అన్న లోన్లోనే రోజులు ఉండొచ్చు. ఎవరి దగ్గరైనా అప్పుగా ఎవరి తీసుకుని దగ్గరైనా సరే, బ్యాంకే కాకపోవచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి, సమస్యను అంగీకరించాలి. ఎవరి మీద ఏ అభిప్రాయము ఉండకూడదు. ఎందుకంటే ఏ అభిప్రాయం పెట్టుకున్నా మళ్ళీ అది కర్మకు వచ్చేస్తుంది. అవును, ఈరోజు వాళ్ళు మనం సహాయం చేసినా చెయ్యలేదు. అవును, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచిన అని అంటే అర్థం ఏంటి? నువ్వు కర్మలు చేసేంత వరకే నీ డ్యూటీ. నువ్వు ఫలితాన్ని నీకు అడిగే హక్కు కూడా లేదు అంటాడు కృష్ణుడు. అంటే నువ్వు చెయ్యి, నువ్వు సహాయం చెయ్యి, ఏదో ఒక రూపంలో ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది. నువ్వు ఆశించి వాళ్ళ దగ్గర అది నుండే రావడం కాదు, వేరే రూపంలో ఇంకొకరి దగ్గర నుండి వస్తుందండి. వస్తుంది. ఖచ్చితంగా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు చెయ్యలేదే అనే పదాలు వద్దు. వాళ్లకు బాకీ ఉన్నారు కాబట్టే ఇచ్చారు. బాకీ లేకపోతే ఎందుకు ఇస్తారండి? ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, అందరికీ ఇవ్వలేదే, కొందరికే ఇవ్వగలిగినారు. ఎందుకు మరి? బంధువులు ఎంతో మంది ఉంటారు, వాళ్ళల్లో కొందరికే మనం ఉంటాం. స్నేహితులు ఎంతో మంది ఉంటారు, వాళ్ళల్లో కొందరికి మాత్రమే ఉంటాం. తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళల్లో కొంతమందికి మాత్రమే ఉంటాం. అంటే ఎవరికైతే మనం బాకీ ఉంటామో వాళ్లకు మాత్రమే జరుగుతుంది. విశ్వం లెక్క ఒకటి ఉంటుందండి. ఆ విశ్వ లెక్క అనేది చాలా ఇదే అండి, చాలా గొప్పది. ఒక చిన్న కథ చెప్తాను విశ్వ లెక్క అంటే. ఒక పల్లెటూరులో ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు కింద కట్ట మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, ఆ దారిలో వెళ్తూ పక్క గ్రామానికి వెళ్ళాలన్నమాట. అతను ఇంకొక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి వెళ్ళాలి, మధ్యలో ఈ గ్రామం ఉంది. అతను నడుచుకుంటూ వచ్చి కాస్త సేద తీరుదాము అని చెప్పి వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసుకుంటాడు. నేను కూడా కాసేపు ఇక్కడ కూర్చోవచ్చా అని చెప్పేసి. ఆ కూర్చోవయ్యా అని అంటారు. సరే కూర్చున్న తర్వాత మాట్లాడతారు. మాట్లాడి అటు ఇటు తిరిగిన తర్వాత కొంచెము ఆకలి అవుతా ఉంది, ఏమన్నా ఉన్నాయా అని ఆ కొత్త వ్యక్తి అడుగుతాడు. అడిగితే వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి దగ్గర ఒక అతని దగ్గర 5 రొట్టెలు ఉంటాయి, ఇంకొక అతని దగ్గర 3 రొట్టెలు ఉంటాయి. మరి 8 రొట్టెలు ముగ్గురికి సరిపోవు కదా. ఏం చేస్తారంటే ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేస్తారు. 3 భాగాలు చేసి తలా 8 భాగాలు, ముగ్గురికి 24 భాగాలు అవుతాయి. తలా 8 భాగాలు తింటారు. తిన్న తర్వాత కాసేపు కునుకు వస్తే కనుక పడుకొని నిద్రపోతారు. లేస్తారు. పడుకొని లేచిన తర్వాత ఇంకా అతను వేరే ప్రయాణం జరగాలి కదా. అతను ఏమంటాడు, అయ్యా నా దగ్గర 8 బంగారు నాణ్యాలు ఉన్నాయి, మీరు నాకు ఎంతో సహకరించారు, నాకు ఫుడ్ పెట్టారు, ప్రశాంతంగా ఉండడానికి నాకు మంచి మాటలు చెప్పారు, ఎన్నో చేశారు, ఈ నాణ్యాలు మీరిరువురు తీసుకోండి అని ఇస్తాడు.
ఇస్తే వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఒక అతను లేదా తలా 4 తీసుకుందాము అంటే ఒప్పుకోరన్నమాట. ఒక అతను ఏమంటాడు, నా దగ్గర 5 రొట్టెలు కదా ఉండేది, నాకు 5 నాణ్యాలు రావాలి అంటాడు. ఇంకొక అతను 3 కదా, నాకు ఇద్దరికి సమానము, ఎక్కువ తక్కువలు ఉండకూడదు అని. ఇద్దరు గొడవ పడితే లాస్ట్ కు రాజు దగ్గరికి వెళ్తారు. రాజు ఉండి, అరే అవును కదా, ఇద్దరి మాట కరెక్టే, కానీ ఎలా తీర్చాలి ఈ తీర్పు అని చెప్పేసి రేపు రండి అని అంటారు. అతనిలో ఒక క్వశ్చన్ ఉంటుంది రాజుకు, ఎలా తీర్చాలి ఇది అనుకొని పడుకున్నప్పుడు కలలో ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత మరుసటి రోజు వాళ్ళని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఆ 8 నాణ్యాలు అప్పటికి రాజు దగ్గర ఉంటాయి. అప్పుడు 3 రొట్టెలు ఉంటాయి కదా, అతనికి 1 నాణ్యం ఇస్తాడు. 5 రొట్టెలు ఉండినాయి చూడు, అతనికి 7 నాణ్యాలు ఇస్తాడు. ఇది లెక్క కరెక్టా, రైటా రాంగా? చెప్పండి మేడం. రాంగానే అనిపిస్తుంది. రాంగే కదా, మరీ ఘోరంగా ఒక్కటే పాపం, ఇతనికేమో 7. కానీ విశ్వపు లెక్క ఇక్కడ ఎలా ఉంది అంటే, అతను ఏం చేశాడు, 3 రొట్టెలని ఎన్ని భాగాలు చేస్తున్నాడు, 9 భాగాలైనవి. 9 భాగాలు. 9 భాగాలలోన 8 భాగాలు అవుతాయండి. 9 భాగాలు అవుతాయి. 9 భాగాల్లోన 8 భాగాలు తను తిన్నాడు, 1 భాగం మాత్రమే తను దానం చేశాడు. అందుకే ఆ దానం చేసినది 1 నాణ్యం అతనికి ఇచ్చాడు. ఇతను 7 భాగాలు ఇచ్చేశాడు, 7 నాణ్యాలు అతనికి ఇచ్చాడు. మరి విశ్వం లెక్క కరెక్టా కాదా, భగవంతుని లెక్క? అందుకనే మనం అనుకుంటాం ఇక్కడ భగవంతుని లెక్క వేరు. భగవంతుని లెక్కలో మనం ఆలోచన చెయ్యాలి. కానీ భూమి మీద ఒక్కొక్కరు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఎవడి ఆలోచన వాడిది. మనం వాటికి సరెండర్ అవ్వకూడదు, అక్కడే ఎరుక తీసుకోవాలి. అదే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం సాధన పెరుగుతూ వస్తుందో, మరి ఆ ఆలోచనలు ఉన్నాయి, మీరు కళ్ళు మూసుకుంటే ఆ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి కట్టాలి, వీళ్ళ దగ్గర పోగొట్టుకున్నాం, వాళ్ళవివి వీళ్ళవివి అంటే అవన్నీ ఎలా రావాలో అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. అదే సహనం, ఓర్పు, ప్రేమ, క్షమాతత్వం, ఇవన్నీ దైవ గుణాలు. ఇవి తెచ్చుకుంటే అవి ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అలా ఆలోచించిన మాత్రాన ఆ పరిష్కారం అయితే ఏమి ఉండదు కదా, ఇంకా ఇంకా లోపలికి మనలో మార్పు దిగజారిపోతుంది. వస్తుంది. లేదు, ఇది డబ్బులు సమస్య అనుకుంటూ ఉంటే ఈ ఆలోచన అలా ఉంటే ఇంకా మనం కుంగిపోతాము, అనారోగ్యాలు, ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో, నేను బాగున్నాను, నిద్ర లేస్తూనే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటూ లేస్తూ ఉంటే ఆ రోజంతా కూడా మనకు అద్భుతాలే ఉంటాయి. నాకు డబ్బు రాలేదు, నాకు సమస్యలు ఉన్నాయి, మాకు సమస్యలు, ఎవరు డబ్బు ఇవ్వలేదు, తదాస్తు, నువ్వు ఏదనుకుంటావో అది తదాస్తు. అంతేగా, తదాస్తు. నాకు ఇచ్చారు అనుకోండి, తదాస్తు. నాకు ఇవ్వలేదు, తదాస్తు. మాకు రాలేదు, తదాస్తు. బ్యాంకు లోన్ అప్రూవ్ కాలేదు, తదాస్తు. బ్యాంకు లోన్ నేను అప్రూవ్ అయింది, ఎంత తదాస్తు. అంటే అండి, నేను ఎంత పాజిటివ్ గా ఆలోచించమంటున్నా తను పాజిటివ్ గానే ఉంటున్నాను. చుట్టుపక్కల ఉన్న తన బ్రదరు వాళ్ళు నెగిటివ్ చేసేస్తున్నారు మైండ్ ని. వినద్దు అని చెప్పి మనమే అనుకుంటూ ఉండాలి. రాదు అని అంటారు వాళ్ళు. నేనేమో వస్తుందని నమ్మకంతో ఉండని తిను అలా చెప్తున్నానండి. ఇంకా అలా ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు అలాగే ఉండాలి మేడం, వస్తుందనే నమ్మకమే. ఇప్పుడు బయట వినేటప్పుడు కూడా మన లోపల నాకంతా మంచి జరుగుతుంది, నాకంతా వస్తుంది డబ్బు, వాళ్ళు ఏమన్నా అనుకొని, నీ పాజిటివ్ ఎనర్జీ అది ఒక బాణంలో పోయి అది కింద పడిపోతుంది, వాళ్ళ నెగటివ్ థాట్ కింద పడిపోతుంది. మన థాట్ పవర్ఫుల్, అవునా కదా? మనం దాన్ని ఒక బాణంలో వదిలేయాలి. అంటే ఇప్పుడు నేను అలానే అనుకున్నానండి, ఈ పాజిటివ్ గానే అనుకున్నాను, నేను గట్టిగా అనుకున్నాను ఖచ్చితంగా వస్తుందని అనుకున్నానండి. మా హస్బెండ్ కూడా అలానే అనుకున్నాను, వచ్చేస్తుంది అని అనుకున్నాను. చివరి నిమిషంలో రాలేదండి. లోననే కాదు, చీట్స్ కానీ ఏదైనా చిట్టీలు కానీ ఏమైనా ఏంటోనండి, అసలు వచ్చేది కూడా వస్తుందన్న నమ్మకంతో చివరి నిమిషంలో పాజిటివ్ గా ఉన్నా రావట్లేదు.
అది ఎక్కడో ఏంటో అర్థం మనలో ఒక కావట్లేదండి. వెలితి ఉంటుందండి, ఎక్కడ రాకుండా పోతుందో అని. ఏమంటాము, ఆ, ఆ! ఈ మనం ఒక మంచి సంకల్పం చేసుకుంటూనే వెంటనే లోపల ఎక్కడో ఇంకొకటి కూడా వస్తుంది అన్నమాట, ఆ! నకారాత్మక. అవునండి. వస్తుందో రాదో ఆ! అనేది. అలా మా హస్బెండ్ అనుకున్నారు. కానీ నేను వస్తుందన్న నమ్మకంతో ఉండు, ఉండు, ఉండు అలా చెప్తున్నానండి అందుకే. ఎక్కడో ఉంటుంది, ఏదో ఒక మూల ఉంటుంది అనమాట. అవునండి. ఎందుకంటే 4, 5 సార్లు దెబ్బ తిన్నా సరే తను భయం పట్టేసుకుందండి ఇంకలాగా. ఏం దెబ్బ కాదు. తిన్నాక. సరిపోతుంది. మీరు ఇప్పుడు ఇందులోకి వచ్చారు కదా, ఆ! ఖచ్చితంగా సంకల్పం చేసుకొని మాకు బాగుండాలి అనుకుంటా, మాకు బాగుంటుంది, మేము బాగున్నాము అనుకుంటూ చెయ్యండి. ఎప్పుడు అవునండి. కూడా రాలేదు అనే మాట మీ నోట్లోంచి రాకూడదు ఇంక నుంచి. అవునండి. అలా నిజమే. ఉండండి. ఇప్పుడు 21 రోజుల సెషన్ ఉంటుంది మనకి, ఈ నెలంతా సెషన్ ఉంటుంది కదా. పొద్దున్నే 21 రోజులు ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. అటెండ్ అవుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. ఈ నెల పొడవునా చూడండి, కొంచెమన్నా మార్పు రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రూపంలో మనకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారు, సహాయం ఉంటుంది. మన కర్మలు ఏదో మూల ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లెన్జింగ్ అవ్వాలి కదా. మేడం గారు అంటే చెప్పారు. నాకు ఇంకోటండి, ఇప్పుడు తండ్రి చేసిన తప్పు పిల్లలకి వస్తదా అండి కర్మ? అంటే సపోజ్ ఇప్పుడు తండ్రి అప్పులవి మేడం వడ్డీలకవి మేడం తిప్పేవారు. అంత అంత సబ్జెక్ట్ కి వెళ్ళొద్దండి. ప్రజెంట్ మీరు ధ్యాన సాధన పెంచండి మేడం. అంతే. ఏది ఓకేనండి. జరగదు, అంతా బాగుంటుంది. అంటే ఇక్కడితోనే అదో కట్ డౌట్ మీరు వచ్చిందండి అందుకేనండి. కాదు మేడం, ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేసే కొద్దీ పిల్లల వరకు పోదు, కట్ ఉమ్, అయిపోతుంది పిల్లల దగ్గరే, మీతోనే కట్ అయిపోతుంది. ఓకేనండి. ఒక్కటే, మనం ఏదో ముందు జన్మలో చేశాము, ఇప్పుడు దాని రిజల్ట్ ఉమ్, అనుభవిస్తున్నాము. దాన్ని పోగొట్టుకోవాలి కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ముందు ఎవరికో ఇచ్చాము, ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి, అంతే. ముందు మనకి ఇవ్వలేదు, అన్ని ఇప్పుడు మనకి బాకీలే. ఇవ్వలేదు. అది ఆ పాజిటివ్ తెచ్చుకోండి అంతే. ముందు నేను ఉమ్. ఇచ్చాను, వాళ్ళు వచ్చి తీసుకోబోతున్నారు. ముందు నేను ఇవ్వలేదు, ఇప్పుడు నాకు రావట్లేదు. కాబట్టి అదేనండి, యాక్సెప్ట్ ఎవరిని చేయండి, అడగాలో. పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే ఎవరిని యాక్సెప్ట్ అడగాలో చేస్తారో, చేస్తున్నాండి, యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. చేస్తారో అప్పుడు ప్రకృతి మీకు సహాయం చేస్తుంది ఖచ్చితంగా. ఉమ్, యాక్సెప్ట్ అనేది నాకు ఎందుకు వచ్చేంత వరకు వచ్చింది, రాలేదు అంటున్నారు కదా, అక్కడ యాక్సెప్టెన్స్ లేదనమాట. అక్కడే క్వశ్చన్ ఉంది. యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడో నేను ఇచ్చాను, ఆ ముందు నేను వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఇవ్వలేదు, ముందు నేను బాకీ ఉన్నాను కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. యాక్సెప్టెన్స్ అది మీకు వచ్చింది అనుకో, మీరు క్వశ్చనే వేయరు. ఉమ్. అంటేనండి, ఎవరినైనా అడుగుదామంటే ఎవరు చెప్పరండి నాకు ఇలా. ఉమ్. నిజంగా దేవుడి దేవాలి నాకు ఇలా ఈ ఛానల్ నిజంగా మీరు చెప్తున్నారండి నాకు. ఎవరిని అడుగుదామన్నా నాకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు నిజంగా. తనకి తెలీదు. నాకు ఎలాగా అసలు ఏదో ఒక ఆన్సర్ కావాలి ఇలాంటి వాటికి అనుకుని చక్కగా మీరు చెప్పారండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీరు అనుకున్నారు కాబట్టే మీకు ఛానల్ దొరికింది. చూడండి, అవును. నిజంగా అలాగే అనుకున్నానండి. దొరుకుతుంది, నిజంగా అలాగే దొరుకుతుంది. అనుకున్నానండి. ఉమ్. మనీ కూడా దొరుకుతుంది మీకు, అలాగే నిజంగా వచ్చేస్తుంది. అనుకున్నానండి. నిజంగా నాకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చే మెడిటేషన్ ఎవరైనా చెప్పి వివరంగా చెప్పి గైడెన్స్ చెప్పి ఎవరైనా గురువు ఉంటే బాగుండని నిజంగా అనుకున్నానండి. నాకు నెక్స్ట్ నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్ లో కనిపించారు. మరి ఇది కూడా అంతేనమ్మా. ఇప్పుడు ఏదనుకుంటారో మీరు, అలాగే జరుగుతుంది. వెయిట్ చేయండి, ఏదానికైనా కొంచెం ఓపిక ఉండాలి. ఇంకా ఆలోచనలు తీసేసేయండి, ఓకేనా? అలాగేనండి. అంటే తెలియక అడిగానండి. ఇంకా ఆ, అందుకు ఏం లేదు, ఏం ఏదైనా లేదు. తప్పు ఉంటే సారీ అండి. నిజంగా ఏ లేదు, మీకు ఇప్పుడు క్లియర్ అయిపోతుంది, అడిగారు కాబట్టి నిజంగా క్లియర్ క్లియర్ అయిపోతుంది. అయిందండి. అంతే. ఇంకా చాలా థ్యాంక్స్ రానీకండి, అండి. ఇంకా రానీకండి. ఇంకా మీరు మీరు అడగడం వల్ల మిగతా వాళ్లకు కూడా ఒక ఆన్సర్ వస్తుందండి. మీకొకటే అవునండి. కాదు ఇది, ఎంతో మందికి వాళ్ళకు కూడా ఉంటాయి ఇవి, ఇలాంటివి. ఇలాంటివి ఉమ్, కాకపోతే ఇంకో రకం, అవునండి. అవన్నిటికి కూడా ఆన్సర్స్ వస్తాయి కదా. అవునండి. నిజమేనండి. అందుకే మేడం నిజంగా క్వశ్చన్స్ చేయండి అని చెప్తాము. నేను ఇదే ఇది సజ్జన ఎక్స్పీరియన్స్ సాంగత్యం అంటే చేసి మా ఇంకేమీ కాదు. హస్బెండ్ కూడా చెప్దాము, క్లాస్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నానండి నేను. నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేయించండి. చేసి ఏదైనా. అవునండి. ఇంకా చేయించండి, అందరికీ ప్రెసెంట్ అంతా నాకు చేయించండి. దీని మీదేనండి. అందుకనే ఇంక ఇలా అడిగానండి నేను. ఉమ్. మిగతా చాలా మీకు థ్యాంక్స్ అండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు దాన్ని కామెంట్ చేయండి, మనకు ఉమ్, గ్రూప్ లో వస్తూ ఉంటాయి కదా. లైక్ చేయండి, షేర్ చెప్తానండి. చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. చెప్తానండి. నలుగురికి ఈ వీడియోలు షేర్ చేయండి. రేపటికి మళ్ళీ ఈ వీడియో వస్తాయి కదా, అందరికీ పంపించండి. అందరికీ కూడా ఈ ఓకేనండి. జ్ఞానం అందాలి. అందరూ అవునండి. కూడా అవునండి. జ్ఞాన విశ్వమంతా ధ్యానమయం అయిపోవాలి. కాబట్టి ఉమ్, అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి. ప్రతి ఒక్కరికి అండి ఈ మెసేజ్, ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తానండి.
ఈ మెడిటేషన్ క్లాస్ ఏదైతే ఉందో అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేడం ఎలా చెప్పారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పే మెసేజ్ అండి ఇది. అందరూ కూడా ఈ రోజు కూడా నేను నిన్న జరిగిన క్లాసు, పొద్దున్న జరిగిన క్లాసు పంపించింటాను. దాన్ని కూడా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి పంపించండి. అది కూడా కర్మలు, మన కర్మలు తొలగించుకోవడం కోసమేనండి ఇక్కడ కూడా. అది కూడా సేవనే. ఇలా మనం షేర్ చేస్తే మనకేదో వస్తుంది కాదు, మన కర్మలు పోతాయి. అదే, ఇది కూడా ఒక సేవ. అందరికీ జ్ఞానాన్ని పంచడం కూడా ఒక సేవ. మన ఇంట్లో కర్మలు కూర్చొనే తొలగించుకోవడం. ప్రచారం చేసుకోగలిగే అవకాశం అండి ఇది. అవును. ఇప్పుడు అసలు జూమ్ వచ్చి ఎంత గొప్ప ఛాన్సెస్ ఇస్తా ఉందో మనకు. ఎస్. ఇంట్లో కూర్చొనే ఆ కర్మల్ని తొలగించుకోగలిగే గొప్ప అవకాశం. ఇప్పుడు చూడండి, మాకైనా కూడా ఎంత గొప్ప అవకాశం. ఎక్కడెక్కడ ఎన్నో ఊర్ల వాళ్ళు ఇక్కడ కలిశారు. మేము వెళ్ళిన ఒక్క ఊరికే వెళ్ళగలం, ఆ ఊరు వాళ్ళకి మాత్రమే చెప్పగలం. కానీ ఎస్. ఇన్ని ఊర్ల వాళ్ళు వింటున్నారు అని అంటే మాకెంత అవకాశం. మేమెంత జ్ఞానాన్ని పొందగలుగుతాం తెలుసా అండి. అలా చెప్తూ ఉండాలి, మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పాలి, ప్రతి ఒక్కరు చెయ్యాలి అది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ. అండి. ఏ ఊరు మేడం ఇది సెషన్, ఈ జూమ్? యాక్చువల్గా జూమ్ సార్ ఉండేది బెంగళూరు మేడం. మేము హైదరాబాద్లోనే ఉంటాము. అక్కడ జూమ్ సెషన్ మేమే చేస్తూ ఉంటాము. పంపించిండేది అంతా కూడా సార్ బెంగళూరులో ఉంటారు. రంగనాథ్ గారు పత్రిజీ గారి శిష్యులు. అలాగే పత్రిజీ గారి ద్వారానే ఈ సంస్థ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. అలా చేస్తూ మామూలు క్లాసులు ఇస్తూ ఉండేవాళ్ళు, లైవ్ క్లాసులు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి జూమ్ మొదలు పెట్టారు. అదే తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్ల్లోనూ ఈ జూమ్ సెషన్స్ నడుస్తున్నాయి మేడం. ఇట్లాగే. సూపర్ మేడం, సూపర్ మేడం. అదే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మేడం. మచ్. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా అందరి డౌట్స్ కూడా క్లియర్ చేశారు. ఎంతో మందికి లోపల ఏదో ఉన్న బాధలను కూడా చాలా మటుకు క్లియర్ అయిపోతాయి. వాళ్ళకున్న డౌట్స్ ద్వారా వాళ్ళు చాలా రిలీఫ్ అయిపోతారు. చాలా ఇంకా నుంచి చక్కగా మెడిటేషన్లో కూర్చోగలుగుతారు అనమాట. అలా వాళ్ళ డౌట్స్ కూడా చక్కగా క్లియర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓం ప్రకాష్ గారు సార్ మాట్లాడారు. మేడం, ఇందాకటి ఆమెకి నేను చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఎస్ సార్. దేర్ ఇస్ ఏ ప్రావర్బ్ ఆర్ మెసేజ్. ఏంటంటే, మనం ఏదైనా తెలియక పోగొట్టుకున్నాం అనుకోండి, అంటే ఎవరో మన దగ్గర డబ్బు కొట్టేయటమో లేకపోతే మనకు తెలియకుండా పడిపోవటం జరిగితే అది వేరే రూపంలో మనకు వస్తుంది. అదే మనం తెలిసి పోగొట్టుకోవటం అంటే అడిగిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఇవ్వలేదనుకోండి, అది రెట్టింపుగా వస్తుంది. ఇప్పుడు రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు అనుకోకూడదు. అదొకటి. రెండోది ఏంటంటే, మన ప్రీవియస్ కర్మల దృష్ట్యా ఎవరన్నా మనం ఇచ్చి ఇవ్వకపోవటం అలాంటి జరిగినప్పుడు అలా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే మనం మెడిటేషన్లో వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి. నేను ప్రీవియస్ టైంలో ఎవరికన్నా ఇది ఇబ్బంది పెట్టి నేను డబ్బులు ఇవ్వక లేకపోతే డబ్బు విషయంలో ఇబ్బంది పెట్టాను కాబట్టి ఆ ఆత్మలందరినీ ఇన్వైట్ చేసి మెడిటేషన్లో పాల్గొనమని ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ చెప్పుకున్నప్పుడు అదొకటి. ఇంకోటి, క్షమాపణ చెప్పుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఒక మెసేజ్ రూపంలో, అంటే వీళ్ళు ఏదైతే డబ్బు గురించి బాధపడుతున్నారో, సపోజ్ ₹1,00,000 వీళ్ళకి బాధ ఉందనుకోండి, వీళ్ళ దగ్గర ఓన్లీ ₹1,000 ఉన్నాయి. అయితే మనకు రిటర్న్ మెసేజ్ ఎలా వస్తుందంటే, ఎవరో ఒకరు వస్తారు, నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ₹1,000 కొంచెం సహాయం చేస్తారా అని చెప్పని. దట్ ఈస్ ద మెసేజ్. వచ్చినప్పుడు ఈ ₹1,000 కనుక వాళ్ళకి ఇచ్చారనుకోండి, మనకు ఎలాగో 1,00,000 తీరదు కదా అని ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా అదర్ గేట్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి తెచ్చిస్తారు. సో దేర్ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ గేట్ ఓపెనింగ్ అనేది మనం చేసుకోవాలి. ఒకటి క్షమాపణ, క్షమించే తత్వం. ఈ రెండు మనం క్షమించగలగాలి, ఇవన్నీ క్షమించగలగాలి. తర్వాత మనం క్షమాపణ చెప్పుకోవాలి. ఈ రెండు చెప్పుకోవాలి. ప్లస్ ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది. అదే యాక్సెప్టెన్సీ ఒకటి, క్షమాపణ ఒకటి.
మనం అవి రెండు చేస్తూ ఉన్నామంటే ముందు మనం ఏం తప్పు చేసామో మనకు తెలియదు, ముందు జన్మల్లో చేసాం, ఏదో చేసి ఉంటేనే ఇప్పుడు దాన్ని బాధ అనుభవిస్తున్నాం. కాబట్టి అవును. నేను చేసిన తప్పు ఏదైతే ఉందో మీరందరూ కూడా నన్ను క్షమించండి. అది అలా మనం మెడిటేషన్ లో కూర్చొని వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పగలిగితే అప్పుడు మనకు ఖచ్చితంగా కూడా ఆ విశ్వం నుంచి దారి అయితే దొరుకుతుందండి. కాబట్టి ఆ, ఆ, దారి ఈ విధంగా వస్తుందండి. yes, దారి ఏంటంటే ఎవరో ఒకరు అవసరంతో వస్తారు. మన దగ్గర ఎంత 500 ఉంటే 500 కోసమే వస్తారు. విశ్వం పంపిస్తుంది అది. ఆ పంపించిన వాళ్ళకి మనం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా అదర్ గేట్స్ ఓపెన్ అవుతుంటాయి. yes, sir. సో దట్ ఈస్ ఎ మెసేజ్. మనం అది అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ప్రొసీడ్ అయితే ఇంకా ఆటోమేటిక్గా 1 by 1 ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. Yes, sir. Yes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, అందరికి కూడా ఇంత చక్కగా ఇంతసేపు ఉండి ఓపికగా వినడము జరిగింది. చక్కగా మేడం గారి ద్వారా ఈ ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగింది. నేను గ్రూప్లో మీకు పుస్తకాలు లిస్ట్ పంపించడం జరుగుతుందండి స్వాధ్యాయం గురించి. ఆ పుస్తకాలు మీరు తెప్పించుకొని ఈ, చదవడం మొదలు పెట్టండి. స్వాధ్యాయం మనకు 3+2+1 అనే ఒక ఫార్ములా ఉంటుంది మెడిటేషన్లో. అంటే మనం 3 గంటల ధ్యానము, అలాగే 2 గంటల స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం. ఎలాగో ఇక్కడ ఒక 1 అవర్ మనకు జరిగిపోతుంది. కాబట్టి స్వాధ్యాయం అనేది పుస్తకాలు చదవడం అనేది మొదట 1 పేజీతోనే మొదలు పెట్టండి. ఒకటిసారి పుస్తకాలంతా తిరిగేయాలని ఏం లేదు. కొంచెం కొంచెంగా మొదలుపెట్టి ఓ, ఓ, నెమ్మదిగా నెమ్మదిగా పెంచుకుంటా పోండి. ఒకేసారి అంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. చిన్న 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 పుస్తకాలే దొరుకుతాయి, ఫస్ట్ వాటితోనే మొదలు పెట్టచ్చు. ఆ తర్వాత పెద్ద పుస్తకాలకు వెళ్ళండి. అయితే పుస్తకాలు స్వాధ్యాయం మటుకు ఖచ్చితంగా చేస్తేనే మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా అందులో మేడం గారు చెప్పారు కదా, ఆ పుస్తకాల ద్వారా కూడా మనకు డౌట్ క్లియర్ అయిపోతుంది అని. కాబట్టి చక్కగా ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెప్పించుకోండి, స్వాధ్యాయం చేయండి, మొదలు పెట్టండి మాస్టర్స్. అలాగే కొన్ని పుస్తకాలు కూడా పీడిఎఫ్ రూపంలో కూడా నేను గ్రూప్లో పెడతాను, వాటిని కూడా చదవడం మొదలు పెట్టండి. ఓకేనా? ఇదైతే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయాల్సిండేది. అలాగే రేపు ఉదయం 6 గంటలకు విశ్వస్వస్థ ధ్యానము అనేది ఉంటుందండి. అందరూ కూడా అటెండ్ అవ్వండి, అందులో కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు 6 నుంచి 7 వరకు ఉంటుంది. ఆల్రెడీ మెసేజ్ సార్ పంపించడం జరిగింది, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనా? అందరికీ కూడా శుభరాత్రి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.